సదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భక్తనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం శ్రీధన్విపుర్యాం వృషభేవి శాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుక్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః నీలాతుంగస్తనగిరితటీసుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగలితం యావరాకృత్య భుంక్తే கோதாதஸ்சைநமயிதமிதம் பூய ஏவாஸ்து பூயः அன்னவயது புதுவை ஆண்டாரங்கற்கு பன்னு திருப்பாவை பலபதியம் இந்நிஷையாறு பாடி கொடுத்தாரு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாரை சொல்லு சூடி கொடுத்த சுடர் கொரிய தொல்பாவை பாடியருளவல்ல பல்வனையாய் நாடி நீவேங்கரவர் சென்னதிதி என்ன விம்மாட்டம் நாங்கரவா வண்ணமே நடுகு ஒருத்தி மகனாய பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய வளர்த்து வளர தரிக்கிழனாயித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைவித்து கஞ்சன் வயத்தில் நிறுத்தென்ன நெருமாலே உன்னை அறுத்தெத்தி வந்தோம் பரதருதியாரில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாரி வருத்தமம் பேருந்த மகிழ்ந்தேரோடெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాళ్ తల్లి చక్కగా ఒక 3 రకాల సౌందర్యాలని మనకు తెలియజేసే త్రిపుర ప్రబంధంలో భగవానుడి యొక్క నాయకనాయ పాశురంలో భగవానుడి యొక్క శైల సౌందర్యాన్ని, దాని తర్వాత ఎన్నేళ్ళు విరియావో అంటూ భగవానుడి యొక్క నయన సౌందర్యాన్ని, తర్వాత మారిమలై పాసులను చక్కగా కోరుకున్నారు భగవానుడి యొక్క గమన సౌందర్యం. అంటే 3 రకాల సౌందర్యాన్ని మనం సేవించామన్నమాట. ఒకటి శయన సౌందర్యం, నయన సౌందర్యం, గమన సౌందర్యం. చక్కగా స్వామి బయటకు వచ్చాడు. స్వామి యొక్క దివ్య పాదార విందములో ఉండేటువంటి ఎరుపుని చక్కగా మీరు చూసినట్టు వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పి బాధపడి, అయ్యో మా కోసం ఎంత కష్టపడ్డావయ్యా, ఆయా యుగాల లోపల ఆయా అవతారాల లోపల నువ్వు చక్కగా ఈ యొక్క దేవతల యొక్క ప్రయోజనాన్ని ఆశించో, లేకపోతే మాకందరికీ మా ప్రయోజనాన్ని ఆశించో, నీ ప్రయోజనం నీ సొంతమని చూసుకోకుండా మొత్తం అంతా కష్టపడ్డావే. ఆ కష్టపడ్డప్పుడు మరి నీ పాదాల విందాలకు ఎవరైనా మంగళాశాసనం చేశారా? అసలు ఎవరైనా కానీ ఎంత కందిపోయాయో సుకుమారమైనటువంటి నీ దివ్య పాదాల విందములు అంటూ ఒక్కొక్క దాంట్లో మీరు చక్కగా మంగళాశాసనం చేశారు. ఆనాడు లోకాలు కొలుచుకున్నావు, ఆ పాదాలకు ఎవరు మంగళాశాసనం చేయలేదంటూ త్రివిక్రముడికి పాదములకు మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత అయోధ్య నుంచి లంక వరకు వెళ్ళినటువంటి ఆ యొక్క దివ్య పాదాల విందములు వాటికి మంగళాశాసనం చేశారు. చిన్న వయసులో చిట్టి చిట్టి పాదాలతోటి ఆ యొక్క శకటాసుని ఖండించినటువంటి ఆ యొక్క చిన్నారి పాదాలకు ఎంత కందిపోయాయని చెప్పి వాటికి మంగళాశాసనం చేశారు. తర్వాత ఒకే దీంతో ఒకే యొక్క క్రియతోటి ఇతర రాక్షసులను సంహరించినటువంటి యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క కీర్తికి మంగళాశాసనం అన్నారు. ఈ పాద ఎవరికి మంగళాశాసనం అన్నారు?
ఇంకా అలా చెప్తూ దాని తర్వాత అన్నీ ఏవైతే ఉన్నాయో కృష్ణావతారం ఉండేటువంటి రహస్యాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా చెప్పింది మన ఆదాల తల్లి. అన్నీ చెప్పిన తర్వాత చివరికి శాస్త్రులు అంటున్నారు, అసలు మేమంతా తరించాలి అంటే స్వామి నీ యొక్క జన్మ రహస్యం, అసలు మా కోసం ఎందుకు అవతరించావు, ఇవన్నీ ఏం చేస్తున్నావు, నీకోసం చేస్తున్నావా మా కోసం చేస్తున్నావా అన్నటువంటి నీ యొక్క అసలు జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలయా. నా జన్మ రహస్యం కనుక తెలుసుకుంటే ఇక మాకు జన్మ అనేటువంటి ఉండదు అని ఈ వృత్తి మహన అయినటువంటి పాల్సం లోపల ఆ యొక్క భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని మనకి తెలుపుతున్నారు అంటారు తల్లి. అయితే ప్రపంచం లోపల తరించాలి అనుకున్నవాడు, భక్తుడు అన్నవాళ్ళు ఆ యొక్క భగవంతుడి యొక్క జన్మ రహస్యం తెలుసుకోవటమే పరమార్థం. అయితే భగవంతుడి యొక్క అవతార రహస్యం తెలియని వాళ్ళు నశించిపోతారు, నాశనం అవుతారు. అలాగే పరమాత్మను ద్వేషించే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నశించిపోతారు. అయితే ఉదాసీనులు అని చెప్పని కొంతమంది ఉన్నారు. ఏమోనండి దేవుడు ఉంటే మాకేం లేకపోతే మాకేం, అయితే ఏదో పండగ పబ్బం వచ్చేదో ఏదో పెడతాం, ఏదో కాసేపు నమస్కారం పెట్టుకుని టెంకాయ తోటి మేము వస్తాం, మరి మా పనులు మాకు లేవా అనుకునే మనసు ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఉదాసీనులుట. ఈ ఉదాసీనులు ఏమవుతారంటే కర్మ ప్రవాహంలో మరి కొట్టుకుపోతారట. కర్మ ప్రవాహం అంటే మనకు తెలుసు కదా, ప్రతి మనకు ఉండేటువంటి ఇదే ఇట్లాంటి జన్మే వస్తుంది. ఈ జన్మ లోపల ఒక తల్లి, ఒక తండ్రి, భార్య, ఇట్లాంటివన్నీ మనకు ఉంటూనే ఉంటాయి. అయితే వాటి లోపల ఉంటూ మళ్ళీ భగవంతుని తెలియకుండా మనం ఏం చేస్తామంటే మన పనుల్లో మనం ఉంటాం. జంతువుల్లాగానే మామూలుగా అవే వాటిలాగానే మనం కూడా తినటం, తర్వాత పిల్లల్ని కంటాం, నిద్రపోవటం, భయపడటం, ఇట్లాంటి లక్షణాలు ఏమిటుంటాయో వీటన్నిటితో పాటు మనం కూడా ఉంటూ జన్మలెన్నో మనం గడుపుతాం. ఇంకా ఎన్నెన్నో జన్మలకు తగినటువంటి పాపాలు పుణ్యాలు మనం సిద్ధం చేసుకుంటాం. అని ఏం చేస్తాం, తినేమంటామంటే ఒక కర్మ ప్రవాహం ఉంటాం. ఈ కర్మ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాట ఉదాసీనుడు. కానీ భగవంతుని దరిచేరే వాళ్ళు ఎవరంటే వాళ్ళు భగవంతు యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకొని తర్వాత ఉత్తమ ఆచార్యుల ద్వారా మంత్రార్థాలని పొందిన వాళ్ళు మాత్రం దరిచేరుతారు. అయితే ఈ భగవంతుడు మన స్వామి ఎవరైతే ఉన్నాడో ఆయన అసలు జన్మ అనేటువంటి వాడే లేనివాడు అనేక విధాలుగా జన్మిస్తున్నాడు అంటుంది మనకు ఉపనిషత్తు. అజాయమానో బహుధా విజాయతే సహృశ్రేయాను భవతి జాయమాన అని జన్మించి అందరు కూడా శ్రేయస్సు అవుతాడు స్వామి అని చెప్పాను. అయితే ఇక్కడ ఎప్పుడైతే అసలు జన్మ అనేటువంటి వాడు లేడు, ఆయనకి జన్మ అనేటువంటిది లేదో మన కోసం జన్మెత్తుతున్నాడు స్వామి అనుకున్నప్పుడు ఇందులో మనకు చిన్న రహస్యం ఉంది. భగవద్బ్రహ్మాంజీ వారు ఎప్పుడైతే పాశ్వాంశ దీంట్లో చక్కగా వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయాన్ని దీంట్లో మన ఆంధ్ర విషయాన్ని మనకి అందిస్తారు తీసుకోగల. ఎట్లా అంటే ఏ విధంగా అంటే ఈ కృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి చక్కగా ఆయన ఉపదేశం చేస్తున్నప్పుడు చక్కగా అన్ని తన ఈ రహస్యం యొక్క అన్ని రహస్యాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు మొత్తం అన్ని అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నారు. అన్ని రహస్యాలు చక్కగా చెప్తున్నారు స్వామి. చెప్తూ జ్ఞానయోగం దగ్గరికి వచ్చేసరికి భగవానుడు అనుకోకుండా ఒక శ్లోకాన్ని చెప్పాడు స్వామి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాను మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అని ఒక శ్లోకాన్ని చెప్పాడు స్వామి అర్జునుడికి. అయితే అర్జునుడికి ఎలాంటి భావం ఉంది, ఇంతవరకు కూడా ఏదో కృష్ణ పరమాత్మ అంటుంటానికి అంతనే మా బావ, తర్వాత నాకంటే 6 నెలలు ముందు పుట్టాడు, మేము ఇద్దరు మంచి స్నేహితుడం. నిజానికి కృష్ణుడి అర్జునుడి కూడా సఖ్యభక్తి లాంటిది కదా, అర్జునుడి సఖ్యభక్తి. అయితే ఈయనకంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమం వీక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పాలన్నాడు. అంటే ఏమని చెప్పినప్పుడు మనకు అంటే అర్జున నీకు నేను ఏదైతే ఒక యోగాన్ని చెప్తున్నానో ఈ యోగాన్ని నేను మొట్టమొదట సూర్యుడికి ఉపదేశం చేశానయ్యా. సూర్యుడి నుంచి మనువుకు ఉపదేశం చేశాడు, మనువు నుంచి ఇక్ష్వాకుకి ఉపదేశపూర్వకంగా అది వచ్చిందయ్యా. అలాగే వస్తూ అలా పరంపరా ప్రాప్తంగా అన్నటువంటి వచ్చిందయ్యా కాలకాలం వరకు కూడాను. అయితే అది ఏమం పరంపరా ప్రాప్తి మనం రాజర్షియో విదుహు అని చెప్పని రాజర్షులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యోగం ఏదైతే ఉపదేశించిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ కాలక్రమంలో అది కొంచెం నష్టమైందనుకో అని ఒక మాట అన్నాడు. అరంగానే అర్జునుడు పట్టుకొని స్వామి నీ జన్మ ఇప్పుడు మాతో పాటు పుట్టినవాడు కదా,
అలాంటప్పుడు నువ్వు సూర్యుడికి ఉపదేశం చేయడం ఎలా కుదురుతుంది అని అడిగాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానికి ఏమంటున్నావు? ఎప్పుడో చెప్పానంటున్నావు కదా, మొట్టమొదటి వాడు ఏంటి మీరు చెప్పానంటున్నావు కదా. అయితే అక్కడ సూర్యుడు యొక్క జన్మ ఎప్పుడు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన సృష్ట్యాది నుంచి కూడా సూర్యుడు ఉన్నాడు. అంటే దగ్గర సృష్ట్యాది అంటే ఎప్పుడు? దగ్గర రమారని ఒక 195 కోట్ల సంవత్సరాల క్రితం కదా సూర్యుడు. మరి నువ్వెప్పుడు మా సమక్షంలో ఉన్నావు స్వామి, మరి నువ్వు బోధించడం, ఆయనకి చెప్పడం, ఉపదేశం చేయడం ఎలా కుదిరింది అని అడిగారు. అయితే ఎప్పుడైతే అర్జునుడి ప్రశ్న వేశారో, ఈ ప్రశ్న లోపల ఒక ప్రశ్న కాదు ఇది, ఈ ప్రశ్నలో ఒక 6 ప్రశ్నలు దాగి ఉన్నాయన్నారు మన భగవద్రామానుజముడు. ఏమిటా ప్రశ్నలు అంటే మనకు, స్వామి నీ జన్మ నా జన్మలాగా అసలు సత్యమా లేకపోతే మిథ్య అనేది ఒక ప్రశ్న. లేకపోతే రెండవది, నాకు సహజమైనటువంటి అపహత పాపత్మాది గుణాలు ఉన్నాయో, అష్టగుణాలతోటి అవైతే ఉన్నాయో వాటిని విడిచి, ఆత్మకునే లక్షణాలు విడిచి హేయ గుణాలతోటి పుట్టినట్లుగా కూడా ఈ అజత్వ అవ్యత్వ సర్వేశ్వరమైనటువంటి పరమేశ్వర ధర్మాన్ని పక్కన పెట్టి మాలాగే హేయ గుణాలతో అవతరిస్తావా, లేకపోతే కళ్యాణ గుణాలతో అనేటువంటి రెండోది. దీని తర్వాత మూడవది, మరి నేను ఎలా జన్మిస్తున్నాను ప్రపంచంలో? ప్రాకృతమైనటువంటి పాంచభౌతిక దేహంతో పుట్టినట్టుగా నువ్వు కూడా అలాగే పుడతావా, లేకపోతే మరి అప్రాకృతమైనటువంటి ఉపనిషన్మయమైనటువంటి దీమంగళ విగ్రహంతో ఆ శరీరంతో జన్మిస్తావా అని ఒకటి. దాని తర్వాత మరి నేను నా పుణ్యపాప పరిపాకాల అవస్థలోనే పుడతా, మరి నీకు అట్లైనా, లేకపోయినట్లయితే నీ సంకల్పానుసారం నువ్వు జన్మిస్తావా అని నాలుగోది. దీని తర్వాత మరి నేనేమో నా కర్మలు ఫలించే సమయంలో పుట్టినట్లుగా నేను జన్మిస్తాను, మరి నీకేమన్నా కారణమో ఇట్లాంటిగా ఉందా, ఎలా జన్మిస్తావు నువ్వు అని అడిగారు. కాబట్టి చివరిగా అడుగుతున్నాడు, నేను నా యొక్క పుణ్య పాప రూప కర్మ ఫలాన్ని అనుభవించడానికి నేను పుడతాను స్వామి, మరి నీ అవతారానికి ఫలం ఏమిటి అని అడిగాడు. అడిగితే స్వామి చెప్పాక, ఆయన అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి త్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు కూడా అనేకమైనటువంటి జన్మాలు గడిచాయ్యా, కానీ నా జన్మలు నేను ఎందుకు ఎత్తుతున్నానో, వాటి ప్రయోజనం ఏమిటో, ఎన్ని జన్మలు ఎత్తానో ప్రతి ఒక్క జన్మ గురించి కూడా నాకు తెలుసయ్యా, కానీ నీకు మాత్రం తెలియదయ్యా. ఎవరైతే ఇదే ఈ విధంగా ఉంటారో, జన్మలంటే నా జన్మలు అయితే నాకు తెలుసు నేను ఎందుకు జన్మిస్తున్నాను అటువంటిది, కానీ నువ్వెందుకు జన్మిస్తున్నావో నీకు తెలియదు అని చెప్పిన ఒక మాట అన్నాడు. దానికి ఒక ముఖాలు చెప్తే మనం ఏమండి, ఈ ప్రకృతిలో 3 తత్వాలు అనేటువంటి ప్రకృతి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి. దీనిలో భగవంతుని తత్వము అది ఎప్పుడు మారదు. భగవంతు అనేవాడు భగవానుడు. లేకపోతే ఇంకో పక్క నుంచి ఏమంటే ప్రకృతి అనేటువంటి ఒకటి, ప్రకృతి కూడా ఎప్పుడు అది కూడా పరిణామవాదం అన్నది, అంటే అది మారుతుంటుంది కానీ ఎప్పుడు నశించదు. అలాగే జీవుడు అనేవాడు కూడా శాశ్వతుడు, నిత్యుడు అన్నప్పుడు మరి రామావతారంలో శ్రీరామావతారంలో స్వామి అవతరించినప్పుడు మనం అప్పుడు ఉన్నామా లేమా? మనందరం కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా మనం ఏమనుకున్నాం? రామచంద్రుని చూసి ఆయన ఎవరో మనకి రాజుగా లేండి, ఏదో ఆయన తెలిసిన మాటలు చెప్తూ ఉంటారు అనుకున్నాం, కానీ మనం రామచంద్రుని ఆశ్రయించలేదు. మహర్షులందరూ ఆశ్రయించారు తరించారు, కానీ మనం ఆశ్రయించలేదు. తర్వాత కృష్ణావతారం కూడా మనం లేమా? అప్పుడు కూడా మనం ఉన్నాం, కానీ కృష్ణుడు ఏమనుకున్నాం? మనందరూ కూడా ఎవరో గొల్లవాడు, ఏదో గొల్లశుద్ధుడు చెప్పాడు అనుకున్నాం, కానీ భగవానుడు అని చెప్పాను. కానీ మనం తరింపజేయడం కోసం వచ్చే స్వామిని మనం అనుకోలేదు. అంతేందుకు మనం భగవద్ రామానుజు వారి కాలంలో మనం లేమా? కానీ రామానుజు ఆయన ఏదో గురువు ఏదో చాలా మాటలు చెప్తూ ఉంటారు, మన వెళ్ళటువంటి మనం ఆశ్రయించలేదు అనుకున్నాం. మనం రామానుజులు వారి కాలంలో వెళ్ళి మనం ఆశ్రయించలేదు, అందుకే మళ్ళీ మనకి జన్మ వచ్చింది. ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం కూడా ఉండి తెలుసుకున్నట్టయితేనా మనం తరిస్తాం, తెలుసుకోపోయినట్లయితే మళ్ళీ మనం కూడా కర్మ ప్రవాహంలో పడి మనం కొట్టుకుపోతాం. కాబట్టి ఏమంటున్నాడు, నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అర్జున, కానీ నీ జన్మ ఎందుకు వచ్చావో, నీ జన్మ రహస్యం అంటే నీకు తెలియదు, నా గురించి నాకు తెలుసు అని చెప్పన్నాడు అని ఒక 4 శ్లోకాల లోపల భగవానుడు సమాధానం చెప్పాడు ఈ 6 ప్రశ్నలకి కూడా. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున. అర్జున, నా జన్మ నా కర్మ రెండు కూడా దివ్యమైనటువంటివే. తర్వాత ఎవరైతే దీన్ని ఈ రహస్యాన్ని కనుక తెలుసుకుంటారో వారికి ఇంకా మళ్ళీ ఇంకా దేహం అనేటువంటివి ఉండదయా, అంటే ఇంకా వారికి జన్మించదు. చెప్తా దేహం పునర్జన్మ నైతిమానేటి సోర్జున, అది రహస్యం తెలుసుకోవాలని చెప్పాడు. అంటే ఏమిటి, దీంట్లో మనకు ఈ 4 శ్లోకాలు ఏవైతున్నాయి, 4 శ్లోకాల లోపలే ఈ 6 ప్రశ్నలకి సమాధానం ఉంటాయి. ఇందులో ఒకటి, నా జన్మ సత్యమే కానీ ఇంద్రజాలం మాత్రం కాదు, మరి సత్యమైనటువంటి జన్మ. తర్వాత ఇంకోటి చెప్తున్నారు స్వామి, అజోపి సన్నం యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. రెండవది ఏంటంటే మనకు నేను జన్మించేటప్పుడు నా పరమేశ్వర స్వభావం ఏదైతే ఉందో దాంతో నేను జన్మిస్తాను అని అంటున్నాడు. మరొక సమాధానం, నేను రజస్తమో గుణ స్పర్శ లేనటువంటి శుద్ధ సత్వగుణంతోనే నేను ఆవిర్భవిస్తాను. అంటే ఏంటి, నా అనంతటువంటి కళ్యాణ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఏమాత్రం మార్పు లేకుండా నేను జన్మిస్తాను అంటున్నాడు. తర్వాతి ప్రశ్నకి, నేను నా పుణ్యపాపములు ఏవైతే ఉన్నాయో వాటితో కాక కేవలం నా సంకల్పం ఏదైతే ఉందో నా సంకల్పానుసారం నేను అవతరిస్తాను అంటున్నాడు. అంటే ఎలా అవతరిస్తావు అంటే, ఇదిగో ప్రకృతి అనేటువంటిది ప్రభుత్వ పడి ఉన్నవాడు మీరు, కానీ ప్రకృతి ఏదైతే ఉందో అది నా అధీనంలో ఉంటుంది అంటున్నారు స్వామి. ప్రకృతిని స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ ప్రకృతి అనేటువంటిది నా అధీనంలో ఉంటుంది. భూమి రాపో అనులో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి అష్టద అన్నాడు స్వామి. ఈ అష్టవిధ గుణాలతో కూర్చున్నట్టు ఏదైతే ఉంటుందో ఈ ప్రకృతి ఇది నా అధీనంలో ఉంటుంది అని చెప్పింది. అంటే ఎలా ఉంటుందంటే, మనం ఎప్పుడైనా కనుక మనం కనుక భగవంతుడిని ఆశ్రయిస్తే తరిస్తాం, కానీ అది ఉపాయం కూడా భగవాన్నే మనకి చెప్పాలి. మాయామేకం తరగతి అని చెప్పడానికి ముందు స్వామి అంటారు, మమ మాయా దురచ్చయ అన్నాడు స్వామి. అంటే నా మాయా ఎవ్వరు కూడా తాకలేరు అని చెప్పి అన్నాడు. కానీ తర్వాత తనే చెప్పాడు మరొక దీంట్లో కూడా, ఎవరు తరిస్తారు అంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు నా మాయ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని సులభంగా తరిస్తారు. మామేవ ఏ ప్రపంచంతే మామేవా ఏవా అన్న పదం సంస్కృతంలో మనకు వచ్చిందంటే అది మాత్రమే అని చెప్పని అర్థం చేసుకోవాలి. మామేవ ఏ ప్రపంచంతే అని చెప్పని మాయామేత అంటారంటే నన్ను ఆశ్రయించిన వాళ్ళు ప్రపత్తి ధర్మనిష్ఠులు ఎవరైతే ఉంటారో, పరమ ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా తరిస్తారు అర్జున అని చెప్పంటున్నాడు. దీని తర్వాత మనకు యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తద ఆత్మానం సుజామ్యం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి విజయయుగే. దీంట్లో ఈ చివరి 2 ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు స్వామి. అంటే ఎప్పుడెప్పుడు అవతరిస్తాను అంటే, ధర్మానికి ఎప్పుడైతే హాని కలుగుతుందో, అధర్మం తెచ్చరిల్లుతుందో, అది విజృంభిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటానయ్యా. తర్వాత ఇంకో ప్రయోజనం, పరమ ప్రయోజనం ఏంటంటే, నన్ను విడిచి బతకలేనటువంటి నా భక్తిని రక్షించడం కోసం అని చెప్పని నేను ఈ ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పని. అంటే భగవంతుడు ఈ ప్రపంచంలో భగవంతుని ఆరాధించడం ఎలా ఆరాధిస్తారంటే, మేము భగవంతుని విడిచి మేము బతకలేము అనేటువంటి అభ్యాసం ఉన్నటువంటి వాళ్ళు, పరమ ప్రపన్నులైన వాళ్ళు మహాత్ములు ఉంటారు. అయితే అటువంటి వాళ్ళ కోసం భగవంతుడు అవతరిస్తారంట. మరి నిజమైనటువంటి భక్తులకి కీడు చేసేవాళ్ళు, అపకారం చేసేవాళ్ళు, తలపెట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా ఈ ప్రపంచంలో కూడా. కాబట్టి ఇంకోటి తన యొక్క ప్రయోజనం ఏం చెప్తారు, భక్త విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నిర్జించడం కోసం అని చెప్పని. సరే, భగవంతుడు ఈ ప్రపంచంలో అవతరిస్తారు. అవతరించి ఇంకా దేనికోసం చూపించాలి, ఏం చూపించాలని చెప్పాలంటే ఆ యొక్క ఆరాధన ధర్మాలు ఏవైతున్నాయో ఇదిగో ఈ విధంగా ఉంటాయని చెప్పని తెలియజేస్తారు స్వామి. అదే ఆరాధన ధర్మాలని ఆరాధ్య స్వరూపం సాక్షాత్ భగవాన్ యొక్క దివ్యమంగళ విగ్రహం అన్నమాట. దాన్ని చూపి తర్వాత వాళ్ళు చేసేటువంటి భక్తులు చేసేటువంటి లౌకిక వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో నా ప్రీతికై చేయించడం కోసం అని చెప్పని ఈ ప్రపంచంలో అవతరిస్తాను అని చెప్పన్నాడు స్వామి. కాబట్టి మనకి ఈ యొక్క భగవంతుడు అసలు మన కోసం ఎందుకు అవతరిస్తున్నారు అని తెలుసుకుంటే ఇక జన్మ అనేది ఉండదు, మన ఇంకా దేహం అనేటువంటిది మళ్ళీ పొందడం అనేటువంటిది ఉండదు. ఇంతవరకు కూడా మన కాండాల తల్లి మొట్టమొదటి పాత్ర దగ్గరనే ఇంతవరకు కూడా
చక్కగా చాలా వరకు భాగవతాన్ని గురించి మనకి చెప్పారు. మనకు ఆండాలి పూతన వధ, శంకాసుర భంజనం, వత్సాసుర వధ, కపిత్తాసుర వధ, అశ్వాసుర వధ, పూర్ణపీడాన్ని సంహరించడం, పుష్టికాసుడు, చాణుడు వాళ్ళ ఇద్దరిని కూడా వధించడము, ఇటువంటి తల్లి దగ్గర చేసినటువంటి మాయా చేష్టికాలు ఎన్ని గాథలండి. ఇవన్నీ కూడా ఎన్నెన్నో కొన్ని పాత్రలలో చక్కగా మనకి ఆండాలు తల్లి వర్ణించి చివరికి ఈ పాత్ర ఉందో ఒరొత్తి మహనాయకులందనేటువంటి అద్భుతమైన పాత్ర కూడా చక్కగా భగవాను యొక్క జన్మ రహస్యాన్ని తెలియజేస్తున్నారు ఆండాళ్ళ తల్లి. ఒరొత్తి మహనాయ పిరందే, ఒరొత్తి మహనాయ పిరందే అంటే ఒరొత్తి అంటున్నారు. ఒరొత్తి అంటే ఒకతే అని, ఒక ఆవిడ, ఒక పరమ పూజ్యురాలు పూజనీయురాలు ఒక ఆవిడ అని చెప్పాను. ఒరొత్తి మహనాయ పిరందు, ఒకనొకటకు అద్వితీయురాలైనటువంటి ఆమెకి ఒక కుమారుడివై జన్మించి అంటున్నారు. అప్పుడు ఆ ఒకటి అన్నది ఎవరు మనకి అంటే సాక్షాత్ దేవకీదేవే. అయితే పెద్దవాళ్ళనెప్పుడు కూడా పేరు పెట్టి ద్రవబోదుట అదొక కారణం. అందు గురించి ఒకనొక పూజ్యురాలు అంటున్నారు. ఒరొత్తి మహనాయ పిరందే ఒరొత్తి మహనాయ వరత్వ వరరా. మళ్ళీ అదే అదే ఎప్పుడైతే జన్మించావో ఆ జన్మించేటువంటి రాత్రి ఏదైతే ఉందో అదే రాత్రిలో మరొక అద్వితీయురాలు ఇంకొక చెక్కు ఏమైతే ఇక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి చక్కగా వర్ధిల్లుతున్నట్ట, చక్కగా పెరుగుతున్నట్ట స్వామి. ఒరొత్తి మహనాయ పేరు ఒరొత్తి మహనాయి వరత్వ వర. ఒక అద్వితీయురాలకి కుమారుడే వెళ్ళి చక్కగా వర్ధిల్లుతూ పెరుగుతూ ఉండగా అప్పుడు ఏమైందట, ஒருத்தி மகனாய் வளர்த்து வளர கரிக்கிலாதாகி தாம் தீங்குணைந்த கருத்தை பிள்ளைகளுக்கு కంచను వయత్తి నిరుపెన్న నెడుమావే అంటే మనకు ఆండాలి. అంటే ఇది ఎంత నువ్వు చక్కగా పెరుగుతూ ఏదో నీ జీవనం నీ బతికేదో నువ్వు బతుకుతూ ఉండగా కానీ కంసుడనే వాడుతున్నాడు కానీ నీకు మేనమామ అతనేం చేశాక ఈ యొక్క ఇంకో కీడు తెలపెడదామని చెప్పి మనస్సులో కోరుకున్న వాడై రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశాక కంసుడు. అంటే ఎలా ఉంటుంది మనకంటే భూతమే పంపాడు, జగదత్తులని పంపాడు, వత్సాసులని పంపాడు, ఇంకా రకరకాల ప్రయత్నాలు చేశాడు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా తిట్టికొట్టాక భగవానుడు. కానీ ఇంకా వేరే ప్రయత్నం గట్టి ప్రయత్నం ఏం చేశాడంటే ఒక ధనుర్యాగం అనేటువంటి ఒక మిష పెట్టుకొని దానికి ఏదో విధంగా రప్పించి కృష్ణ బలరాముల్ని చక్కగా సంహరించాలి, నేను శత్రు శేషం అనేది ఉండకుండా చేసుకోవాలని ఒక దుష్ట సంకల్పం చేశాక కృష్ణుడు మన కంసుడు ఏదైతే వాడి మనసు అనే భావం ఏదైతే ఉందో దాన్ని తలకిందులు చేశాక మన కృష్ణుడు కరుத்தை பிள்ளையத்து தரிக்கிற நாகித்தான் தீமனா కరుத்தை పిల్లాయతో కంచన వయత్తులు నెరుపెన్న నెడుమారే. కంచన వయత్తులు అంటే వైరు అంటే కడుపు, కంచన వయత్తులు అంటే కంసుని కడుపులో ఒక నిప్పు మాదిరిగా పెరిగినటువంటి ఓ దేవదేవ ఆశ్రిత వ్యామోహం కలవాడా కృష్ణ అని చెప్పి అంటున్నారు. పోతున్నది పాల్చున్నారు. ఎందుకు నేను నిప్పుట అంటే ఎప్పుడైతే భగవానుడు అక్కడ మధుర వీధిలో వెళ్తున్నప్పుడు అందరూ కూడా చూసి ఇక దిగ్గమంగళ విగ్రహకారుడు చాలా చక్కటి చిన్నపిల్లవాడు, ఇతనికి మా కంసుడు ఏం ప్రకారం చేస్తారు అని చెప్పని భయపడ్డ వాళ్ళంటే వాళ్ళు వాళ్ళ కడుపులో దొరకైన మంట కింద ఒక బాధ కింద ఉన్నప్పుడు అదొక నిప్పుట. ఆ నిప్పును తీసుకెళ్ళి ఎవరైతే కంసుడు ఎవరుతున్నారో వారి అభిప్రాయాన్ని తలకిందులు వేసి ఈ నిప్పుని వారి కడుపులో వేసినటువంటి వారైనటువంటి స్వామి అంటున్నారు. కరికిలా నాగితాం తీంగునేందా కరుపు అయితే కంచన అయితే నిరుపెన్న నిన్న నెడుమాలే. అయితే మరి మేమెందుకు వచ్చాము అసలు చెప్తున్నారు వీళ్ళు. ఉన్నై அறுத்திட்டு வந்தோம் பறை தருவி ஆகில் ఉన్నై అరుత్తిట్టి వందోం పరే తరువి ఆగిల్. అంటే నిన్ను చక్కగా సేవించి ఒకవేళ మీకు సంకల్పం కనుకైనా చేస్తే ఇది ఇవ్వాలన్నటువంటి కనుక ఈ మనస్సులో కనుక ఉన్నట్లయితే స్వామి ఈ పర అనేటువంటి ఏదైతే సభ్యులు ఉందో ఆ రాజ్య విశేషం ఏదైతే ఉందో అది మేము తీసుకుందామని వచ్చామయ్యా. తర్వాత ఎక్కువ ఏం చేద్దామని వచ్చాము అది కావాలి. ఇంకా ప్రయోజనటువంటి మరొకటి తిరుతక్క శర్వమం క్షేమగమం యాంబారి వరుత్తమందు మహిళ. అంటే తిరుతక్క అంటే మనకు లక్ష్మీదేవి, తిరుతక్క శర్వమం క్షేమగమం యాంబారి అంటే లక్ష్మీదేవికి తగినటువంటి లక్ష్మీదేవికే ఒక లక్ష్మి ఒక ఐశ్వర్యమైనటువంటి ఓ దేవదేవ ఓ తిరుతక్క శర్వమం సేవగమం యాంబారి ఒక దేవ చరిత్రలో ఇవన్నీ కూడా చక్కగా పాడి నేను కీర్తించి వరుత్తమం తీరింది. అంటే మేము ఇంతకాలం కూడా
ఏదైతే పెద్ద శ్రమ ఏదైతే ఉందో పొద్దున్నే లేచి తర్వాత చీకట్లో పడి వచ్చి నీ దర్శనానికి కోసం ఇక్కడ వచ్చాను, ఆ శ్రమంతా కూడా తీరే విధంగా వచ్చి నిన్ను సేవిద్దామని వచ్చాను స్వామి అని చెప్పాను. హృతికి వందం పరతరుది ఆగిల్ తిరుతక్క శెలవమం శేలగమం యాంబాడి వర్తమం తీరుందో మహిళింది. నేను శ్రమ కూడా నేను చక్కగా జీవించాలి, ఆనందించాలని చెప్పి అంటున్నాడు గోపికలు ఈ పరుషం. ఇక్కడ మనకి మహనాయే తీరందే అన్నప్పుడు ఒకనొక అద్వితీయురాలకి కుమారుడినై జన్మించి అంటున్నారు. అయితే దీంట్లో పెద్దవాళ్ళ పేరు ఎప్పుడు చెప్పకూడదు. అయితే ఎవరైనా కానీ మనం ఏమనాలి, మనం ఏకవచ్చిన పేరు అసలు చేయకూడదు. మన పెద్దవాళ్ళు కానీ స్వామిలో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, దేవరి వారు అంటాం, అది ఏం అని చెప్పి అంటాం. మన గురించి చెప్పేటప్పుడు దాసుడు అని చెప్పని అంటాం మనం. అలాగే ఎవరైనా నిర్బంధించి అలా కాదండి మీ పేరు చెప్పండి అని అడిగినప్పుడు ఏదోనండి నన్ను రామారావు అంటారు, లేకపోతే పలానా రంగయ్య అని చెప్పని అంటారు అన్నట్టుగా అంటాం తప్ప ఎప్పుడు కూడా మన పేరు చెప్పడమో మనకి దోషమేట. అలాగే పెద్దలు పూజ్యులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పేరు పెట్టి పిలవటం కానీ పలానా వారి పేరు అని చెప్పని పెద్దవాడు చెప్పగట. అయితే ఇక్కడ ఇదో కారణం అయితే మన ఆంధ్రాలమ్మ వారికి మరొక కారణం ఉంది. ఒకనొకతే లేకపోతే ఒకతే అని చెప్తుంది, ఇంకొక దగ్గర పెరిగినట్టు అని చెప్తుంది. ఎందుకు చెప్తారంటే ఈ విధంగా వీడికి భయం అంటే వీడికి కూడా ఎటువంటి భయం అంటే ఎక్కడ కంసుడికి తెలుస్తుందో ఎక్కడ వచ్చి స్వామికి అపకారం తలపెడతారో అని చెప్పండి. ఎందుకని అంటే వీళ్ళ తండ్రి గారు అయినటువంటి పెరియాడు వారు ఎవరైతే ఉన్నారో మన విశ్వసితుల వారు, ఆయన కూడా పెరియాడు వారు తిరుమల అనేటువంటి అద్భుతమైనటువంటిగా ఆ యొక్క ప్రబంధాన్ని మనకు అనుగ్రహించినప్పుడు దాంట్లో కూడా ఇదే రహస్యాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కృష్ణుడు ఎప్పుడు పుట్టాడండి ఎక్కడ పుట్టాడని అడిగినప్పుడు ఆయన చెప్పి చెప్పనట్టుగా వారు చెప్తారట. అంటే ఏమంటారు ఆయన అత్తిన పత్తాన తోంది అచ్యుతని అంటారు. అంటే ఎలా ఉంటుంది, హస్త నక్షత్రానికి 10వ రోజున భగవానుడు ఆవిర్భవించాడండి జన్మించాడండి అని చెప్పి అంటుంటారు. అన్నప్పుడు హస్త నక్షత్రానికి కొంచెం ముందా లేకపోతే కనుక ముందుగా కనుక లెక్కించినట్టయితే శ్రవణ నక్షత్రం అవుతుంది. కొంచెం బ్యాక్ కౌంటింగ్ కనుక వెనకే కనుక లెక్కించినట్టయితే రోహిణి నక్షత్రం అవుతుంది. అంటే ఏమవుతుందంటే దీనికి మనకు భగవానుడి గురించి ఎప్పుడు పుట్టారటువంటిది పెరియాడు వారు చెప్పరు. మరి అదే లక్షణాలు మన ఆండాలు చెప్పలేదు కదా, తాయిపోలు పెళ్ళై నూలు పోలు సరే అంటారు తమిళ భాషలో కూడా. అంటే ఎప్పుడు కూడా తల్లిలాగానే పిల్ల ఉంటుంది, ఎలా ఉంటుందంటే అలాగే మనకి నూలు పోలు సరే అంటేను మన నూలు ఏదైతే ఉంటుందో మనం ఉడికేటువంటి దాన్ని బట్టే వర్షం తయారవుతుందని ఒక సామెత. అలాగే ఇక్కడ కూడా తండ్రిని ఆదర్శంగా తీసినటువంటి మన ఆంధ్రాల తల్లి వీడు కూడా ఏం చేస్తుంటేను ఆ యొక్క జన్మ రహస్యమైనటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ చెప్తుంది. కానీ ఆవిడే అసలు కృష్ణుడు ఎప్పుడు పుట్టారని ఈవిడ కూడా ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆవిర్భావం గురించి ఫలానా అని చెప్పని ఫలానావిడికి జన్మించాలని దేవుడు కూడా చెప్పలేదు. కాబట్టి ఏమంటుంది, పొరొత్తి మహనాయి పిరందు అని చెప్పంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి కుమారుడుగా పొందేటువంటి పరమ భాగ్యశాలి ఎవరైతే ఉన్నారో ఆవిడే దేవకీదేవి. అంత భాగ్యమైనటువంటి ప్రపంచంలో ఎవరికీ లేక. ఎందుకని దీని గురించి మనకి శ్రీరంగరాజస్వామి భక్తులు చాలా అందంగా చెప్తారు. ఆకంఠవాణి భరమంధర మేఘదేశ్యం పీతాంబరం కమలలోచన పంచహేతి బ్రహ్మస్తనంభయ మయాచిత దేవకీత్వాం శ్రీరంగకాంత సుతగాంతి కాపరదేవం. అంటే ఎట్లాగా సాక్షాత్ పుండరీకాక్షుణ్ణి ఈశ్వరుణ్ణి తర్వాత పంచాయత ధారైనటువంటి దివ్యమంగళ వ్యక్తులైనటువంటి భగవానుణ్ణి ఆ పరబ్రహ్మని ఎవరైతే ఉందో పుత్రులుగా కోరి పొందినటువంటి దేవకి భాగ్యం ఏదైతే ఉందో అది నిజంగా అవాంగ్మానస గోచరం అని చెప్పంటారు. అందుకే వ్యాసుల వారికి కూడా చాలా అద్భుతం కలిపింది భగవాన్ యొక్క ఆ యొక్క కారాగృహంలో జన్మించడం అనేటువంటి సమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ దదాజునాయుధం పీతాంబరం సాందో పయోగ సౌభగం అని చెప్పాలి. సమద్భుతం అని ఒక మాట అనిపించిన వ్యాసుల వార్త కూడా. అయితే ఎటువంటి వాడు పిల్లవాడు పుట్టిన వెంటనే తల్లి మాట విన్నటువంటి వార్త మహానుభావుడు. ఎట్లాగా ఎటువంటి వాడు కన్నది దేవకీదేవి. పితాహమస్య జగతో మాత ధాత పితామహ అని చెప్పని అన్ని భూతాలకి సమస్త లోకాలకి కూడా భూతాలకి కూడా తండ్రి తల్లి తాత నేనే చెప్పినటువంటి స్వామిని మన మనసులో కన్నటువంటి దేవకీదేవి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు. ఇక్కడ ఏమిటి మనకి పుట్టెను అని చెప్పనంటే మనకు కాదు. వృత్తి మహానాయ పిరందు అంటే జన్మించను పుట్టెను అని చెప్పని అంటే అనర్చున అంత పెద్దవాడిని భగవానుడు ఈ ప్రపంచంలో ఈయన కనుక ఏం చేస్తే పుట్టెను అని అర్చున అంటేట ఋషుల నిర్వాహకం ఒకలా ఉంటుందట.
మన ఆళ్వాళ్ళు భక్తుల నిర్వాహక మరొకలా ఉంటుంది. అంతేలాగా ఋషులందరూ వాళ్ళందరూ జ్ఞాన పరిపూర్ణత కనుక సాక్షాత్తు భగవానుడే ఈ ప్రపంచంలోకి వస్తున్నారని తెలిసి వాళ్ళు ఏమంటారట, ఆవిర్భవించను అని వాళ్ళు అంటారట. విష్ణుపురాణం మనకు అంటుంది, ఆవిర్భూతం మహాత్మన అని విష్ణుపురాణం అంటుంది. అంటే ఆవిర్భవించను అంటారు. అయితే ఆళ్వాళ్ళు అంటారు, భగవానుడు ఈ ప్రపంచంలోకి వచ్చారు అంటే ఆయన పరమ కృపకి అది మనకు ఒక పెద్ద సాక్ష్యం కదా. కాబట్టి కృపతో ఆయన ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. ఆయన వచ్చే మనం ఏమనాలి, జన్మించను అని పుట్టను అని చెప్పని అనాలి. అంటే ఆయనకి ఎందుకు వస్తున్నారు ఈ ప్రపంచంలో మనకి పరంపర ముద్దని చెప్పని వస్తున్నారు, నాకు అక్కర్లేదు, వీళ్ళకి అవతరిస్తున్నారు స్వామి పరంపరాన్ని విడిచిపెట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్షీరార్థిని వదిలిపెట్టి ఆఖరికి ఎక్కడికి వచ్చారు, ఈ ప్రపంచంలో మన మధ్యకి వచ్చేది స్వామి అంటే మన మీద పరమ ప్రేమ, ఆ యొక్క వాత్సల్యము ఉండబట్టే కదా స్వామి అవతరించేటువంటిది ఇక్కడ. కాబట్టి మనం ఏం చెప్పాలట, పుట్టెను అని చెప్పాలి, ఆయనకి కృతకది జ్యోతికం కాబట్టి. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం, ఈ యొక్క ఎవరైతే మన కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఈయన అవతారం ఎలా ఉంది, రామ అవతారం ఎలా ఉంది చెప్పినప్పుడు ఒక్కడిని ఎవరైతే ఉన్నారో ఒక్కడి యొక్క తపఫలం మూలంగా ఏమంటే నలుగురు జన్మించాక రామావతారం, ఒక్కరు తపఫలము నలుగురు జన్మించారు. కృష్ణావతారం లోపల నలుగురు యొక్క తపఫలం కింద మన కృష్ణ భగవంతుడు అవతరించాడు ప్రపంచంలో. అక్కడ ఎలాగంటే ఒక్క దశరథ మహారాజు అనేక యాగాలు చేసి తపస్సు చేసి ఏవో దంతాలు పడితే భగవానుడు తనంతాను రామ లక్ష్మణ భరత చతుర్ధాల కింద అవతరించుకుని అని అక్కడ అవతరించాడు. అయితే ఇక్కడ నలుగురు తపఫలం మన కృష్ణుడు. ఎలాగా ఈ దేవకీదేవి వసుదేవుడు వీళ్ళిద్దరు కూడా పూర్వజన్మలో తపస్సు చేసిన ఆ తపఫలంగా ఇందులో స్వామి అవతరించాక దేవకీదేవి కుమారుడి కింద. అయితే ఆవిడ కోరుకుంది, ఎవరు మన దేవకీదేవి, ఇదిగో భగవంతునికి అవతార సన్మాత్రం కావాలి చెప్పిన ఆవిడ కోరుకుంది. ఏ భగవాన్ నా కడుపులో నేను చక్కగా ఇది ఉంచుకొని కనాలి అనుకుంటున్నానే అని చెప్పండి. అంటే అది దేవకీదేవి గర్భాల్లో కూడా గర్భవాసం చేశారు, 12 నెలలు చేశారు స్వామి. కాబట్టి ఏంటంటే అక్కడ అవతార మాత్రమే కోరుకుంటే దేవకి పూర్వజన్మలో పద ప్రతికాన్ని ఆయన జన్మించాడు. అయితే వీళ్ళు ఏం కోరుకున్నారు, మనం యశోద వీళ్ళందరూ నందులో పూర్వజన్మలో పద అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క లీలారసం అనేది ఏదైతే ఉందో దాన్ని కోరుకున్నారట వాళ్ళు. అందుకని జన్మించాలి ఇట్లా అదేమో అది అడగలేదు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఏ యథామా ప్రపంచంతే తాము సదైవ గజామి అని చెప్పి భగవాన్ చెప్పినట్టుగా దేవకీదేవి కోరుకున్నట్టుగా ఆవిడికి యశోద కోరుకున్నట్టుగా వీళ్ళకి తాను అవతరించాడు. సరే ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ భగవంతుడిని కన్న తల్లి లోపల అందరికంటే కూడా అద్వితీయురాలు కాబట్టి ఎవరు రూపి మహానాయని చెప్పి అన్నారు. దేవకీదేవికి ఉన్నటువంటి ఆ భాగ్యం ఏదైతే ఉందో అది ఆ తల్లుల్లో దేవకీ రాజుకి మరొకటి లేదు అని చెప్పాను. ఎందుకని పుట్టిన వెంటనే తల్లి యొక్క మాట విన్నాడు కదా స్వామి. సమద్భుతం బాలకమ్మం విజయక్షణ అటువంటి శక్తి చక్రాలతోటి ఈ ప్రకృతి మండలం లోపల కారాగృహంలో ఆవిర్భవించినటువంటి కుమారుని చూసి వెంటనే ఆవిడొక మాట అంటుంది మన దేవకీదేవి, స్వామి ఈ ప్రాకృతమైనటువంటి ప్రపంచ లోపల అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో శంఖ చక్రాలతోటి అవతరించే దేవదేవ ఈ ప్రపంచం నేను తట్టుకోలేదయ్యా. ముఖ్యంగా మీ మేనమామ కలుసుకునే వాడినాడు, ఆయన తట్టుకోలేదయ్యా. కానీ మరి ఏం చేయాలి, ఉపసంహర విశ్వాత్మన్ అథో రూపమలౌకికం ఈ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా ఉపసంహరించవలసిందనే కానీ బభూవ ప్రాకృత శిశువు అంటే మామూలుగా అందరు పెద్దవాళ్ళలాగా అయ్యారు. ఇక్కడ విశేషం అంటే మనకు రామచంద్రుడు కూడా జన్మించాడు, ఆయన కూడా అందరికీ విధేయుడే. కానీ కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రతిష్టాది జ్ఞానుల చేతులు కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు ఆయన విధేయుడైతే తల్లికి కానీ తండ్రికి కానీ నాయన ఇలా ఉండాలి తల్లి పట్ల, నాయన ఇలా ఉండాలి తండ్రి పట్ల, నాయన ఇలా ఉండాలి ఆచార్యుడి పట్ల, ఇవన్నీ తర్వాత నేర్చుకుని ఆయన విధేయుడారు. కానీ కృష్ణ పరమాత్మ జన్మించడంతో చక్కగా తల్లికి తండ్రికి విధేయుడయ్యారు. కాబట్టి అంటున్నారు మన ఆంధ్ర తల్లి వృత్తి మహనాయ పిరందే అని చెప్పన్నారు. అయితే దీని తర్వాత ఓరవెలు వృత్తి మహనాయ వలత్తి వల అంటే ఒక రాత్రిలో వేరొక అద్వితీయురాలు వేరొక పూజ్యురానికి కుమారుడు హృదయగుళ్ళు పెరుగుతూ ఉండగా అని చెప్పని మరొకట. అంటే పాపం దేవకీదేవి కృష్ణుడికి జన్మ ఇచ్చిందే కానీ అక్కడ ఏ విధంగా ఒక సుఖానుభవానికి కానీ దేని కాదు అక్కడ నోచుకోలేదు.
ఎటువంటి సుఖానుభవం అంటే పాపం పిల్లలు పుట్టంగానే కృష్ణుడు పుట్టాడు కానీ ఏడవలేదు, కృష్ణుడు పుట్టాడు కానీ తర్వాత పాలు కోసం అని చెప్పని దేనికోసం ఏమీ వేధించలేదు అంటే అది ఏడిస్తే కదా, ముందు పాలు తాగడానికి కానీ ముందు ఏడవాలి కదా, ఏడుకోలేదు పాలు తాగటం రెండో లేవు. అయితే ఎవరన్నా మన ఇంట్లో కనుక చిన్న పిల్లవాడి కనుక మనకు పుట్టినట్టయితే మగ పిల్లవాడి పుడితే ఎంత ఆనందపడి మనం ఏం చెప్తామంటే 10 మందికి ఇదంతా కూడా మాకు ఒక శుభం కలిగిందండి, ఆ ఇంట్లో మాకు పిల్లవాడి పుట్టాడండి అలా చెప్పుకునేటువంటి భాగ్యం అయితే ఎవరికైనా దేవకీదేవుడికి కానీ వసుదేవుడికి కానీ కలిగిందా? కలగలేదు. ఇంటికి మామిడాకు తోడమైనా కట్టలేదు, వసంతాలు చల్లుకోలేదు, ఒక చక్కెర కానీ ఒక మిఠాయి లాంటిది కానీ ఒక తీపి పదార్థాన్ని పంచుకోలేదు. తర్వాత పిల్లాడు పుట్టాడు కదా ఆనందంతో ఒక ఇంట్లో మంగళవాద్యాలని వాయించబడలేదు. తర్వాత అందరూ కూడా చక్కగా అభ్యంగన స్నానం చేస్తారు, అటువంటివి చేయలేదు. కొన్ని ఆనందంతో నాట్య విషయాలు చేస్తారు, అటువంటివన్నీ కూడా ఏమీ లేవుట. అయితే ఇవన్నీ కూడా నిజానికి ఈ ఆనందం అంతా ఎక్కడ ఉందంటే అక్కడ రేపల్లిలో ఈ ఆనందం అంతా కూడా అక్కడ ఉంది. ఒకే రాత్రిలో వేరొక అతిథీరాలకి పొద్దున వెళ్ళి పెరుగుతూ ఉండగా అంటున్నాడు. ఈ ఒకే రాత్రిలో చెప్పినప్పుడు ఆ రాత్రి లాంటి రాత్రి మరొక రాత్రి లేదట. ఆ చీకటి అదేమిటి అసలు? ఆ రాత్రి రాత్రి అదేం చీకటి, అదేం వాన, అదే యమున నది, అదేమి దారి, అసలు అదేం వాహనము, మరి అప్పుడే గోకులానికి పోవాలా పుట్టిన వెంటనే? అసలు ఇంకా కొన్ని గంటలు కూడా కాదేది అని చెప్పినటువంటి విశేషం అది. ఎటువంటి రాత్రి అది? కృష్ణుడు అవతరించినటువంటి రాత్రి. ఈ ప్రకృతి మండలంలో పరత్వస్వచ్ఛంగా శంఖ చక్రాలతో భగవానుడు అవతరించినటువంటి రాత్రి. చెరసాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు బద్ధ జీవులు వీళ్ళ బంధాన్ని పోగొట్టడం కోసం చెప్పని ఈ ప్రపంచంలో భగవానుడు అవతరించినటువంటి రాత్రి. తర్వాత కంస వధ ఏది ఉందో దానికి మూలమైనటువంటి రాత్రి. ఎప్పుడైతే స్వామి జన్మించాడో జన్మించిన వెంటనే తల్లిదండ్రుల కాళ్ళకి చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతున్నాయో శిథిలం అని చెప్పి అవి తెగిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే తెగిపోయాయో దాని తర్వాత వెంటనే పిల్లవాడిని ఇక్కడ ఉంటే మనకి చాలా ప్రమాదము, ఈ పిల్లవాడికి వెంటనే ఈ పిల్లవాడిని కలిగి చేస్తామన్న భగవదాదేశంతో ఈయన వసుదేవుడు చక్కగా మెల్లగా గేటు తలుపులు తెచ్చుకున్నాయి, చెరసాల తలుపులు తెచ్చుకున్నాయి, మెల్లగా బయటకు వచ్చాడు. వచ్చి తల మీద ఈయన తొట్టి లోపల స్వామి చక్కగా శయనించాడు, లోపల ఉన్నాడు, పడుకున్నాడు. కృష్ణుడు చిన్ని పిల్లవాడు అప్పుడే పుట్టిన శిశువు బయటకు వస్తున్నాడు. అయితే కూడా చిన్న విశేషం ఏంటంటే అసలు కృష్ణుడు ఎప్పుడు ఈ పుట్టడం గురించి ఎవరో ఒకరు పుడతారు నన్ను చంపుతారు అని తెలుసుకున్నటువంటి ఈ కంసుడు ఏం చేశాక అందరినీ కూడా రకరకాల మారు వేషాల్లో ఒక రాక్షసులందరినీ కూడా ఇచ్చాక అన్ని మారు వేషాలే. మనకి రామావతారులు ఈ మారు వేషాలు ఉండవు. ఒక్క కేవలం మారీచుడు మాత్రమే అతను చిన్న వేషం ఎత్తుకున్నాడు. రావణాసుడు ఎప్పుడు తన స్వరూపంతో ఉన్నాడు. సీతమ్మని మోసబుచ్చినప్పుడు మాత్రం వాడు ఒక వేరే సన్యాసి వేషంలో వచ్చాడు. అంత తప్ప వేరే వేషాలు ఉండవు. కుంభకర్ణుడు కిందే ఉంటాడు, రావణుడు పచ్చరకాసు వాడలాగే ఉంటాడు, త్రిశీలుడు 3 తరకాసు వాడు వాడలాగే ఉంటాడు, పెద్ద పొడుగైన 4తోటి విద్యు చిహుడు వాడు అలాగే ఉంటాడు, రాక్షసు వాడు భయంకర స్వరూపంతో అలాగే ఉంటాడు. కానీ కంస ప్రేరితులతో రాక్షసుడు మాత్రం వాడు మారువేషాలు వస్తాడు. అంటే ఎలా వస్తారు అంటే పోతన కింద వస్తాడు, లేకపోతే బకాసుడి కింద, లేకపోతే అఘాసుడి కింద, వత్సాసుడి కింద, ఏమి తర్వాత శకటాసుడి కింద ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఏం తెచ్చాట, ఒక గాధరాసుడిని తెచ్చాట ఆ గుమ్మం దగ్గర కాపరి కింద. ఎక్కడ ఏమైనా అయితే కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి జాగ్రత్త అని చెప్పని హెచ్చరిక పెట్టాక వాడు అక్కడ బయటికి రాగానే చూడేవన్నా బయటకు వెళ్ళకూడదు, ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారు కాస్త గమనించని చెప్పాక. అయితే వీడు తమోగుణ ప్రచురుడు కదా, అలా చూశాడు. ఈ గాడిని బయట కూర్చుంటాడు. గాడిని కాదని వాడు రాక్షసుడు. అలాగే చూడంగానే ఈ వసుదేవుడు బయటికి రావడము, తర్వాత పైనటువంటి ఎవరినో తీసుకుని బయటికి వెళ్ళడం గమనించాక. గమనించగానే వెంటనే ఓండ్ర పెట్టడం, గాడిద ఓండ్ర పెడుతుంది కదండి, ఓండ్ర పెట్టడం అనేది మొదలుపెట్టాక. మొదలుపెట్టంగానే వెంటనే మనకి పైనున్నవాడు ఎవరు? సాక్షాత్తు కృష్ణుడు. మరి ఏం మాయ చేశాడో పుట్టంగానే వెంటనే తర్వాత మెల్లిగా వసుదేవుడు కూడా గమనించి ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా కొంచెం మన కార్యం అనేటువంటి సిద్ధించాలంటే నీచుల దగ్గరికి వెళ్ళి అభ్యంతరం తప్పదు అని చెప్పంటారు. వసుదేవుడు అంటారు. వాళ్ళు ఏం చేశాక ఆ గాడి దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు పట్టుకున్నట్టు నాయన అరవ కూడా అరిస్తే ఇది ఇక ప్రయోజనం సిద్ధించాలా, కొద్దిసేపు పోతుంది పట్టుకునే వెళ్ళిపోతే నీ ఇష్టం అన్నట్టు. అంతేగాని ఒక సామెత ఏదో ప్రపంచం కూడా మనకి వసుదేవుడు అంటారు. వాడు వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పారు. భగవంతుడు నాయో ఏమో వారు వంగ పెట్టడం మానేశారు. పసుకుచి కూడా అనుకున్నాడు. మళ్ళీ పెరుమాళ్ళని
కృష్ణుని మళ్ళీ తల మీద ఎక్కించుకున్నాడు. మళ్ళా బయలుదేరాడు. యమునా నది ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉంది. దాని లోపల మొసళ్ళు, భయంకర సర్పాలు, ఇతర జీవులు అన్ని పిడి పడుతున్నాయట. పొంగుతూ ఉండితే యమున. అటువంటి దానికి ఎప్పుడైతే భగవాన్ అక్కడికి వెళ్ళారో చిన్న చీకటి, కన్ను పొడుచుకున్నా కనబడుతుంది, గాఢాంధకారం. అయితే మెల్లిమెల్లిగా చినుకులు ఆరంభమైనాయి. ఎప్పుడు భగవంతుడి మీద నీళ్లు పడకూడదు. అంటే చిన్నపిల్లవాడు. అందు గురించి ఆదిశేషుడు స్వయంగా వచ్చి తన సహస్ర పణాలు ఏవైతే ఉన్నాయో తన పడగలు తిప్పుకొని స్వామి మీద నీ సుఖ కూడా పడకుండా కాపాడేట. అంత భయంకరమైనటువంటి యమునా నది కూడా రెండుగా చీలిపోయిందట. చీలిపోయి ఈ మధ్యలోకి భగవానుడు చక్కగా ఆ భగవాన్ని తన దేశం ధరించినటువంటి వసుదేవుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యశోదారి యొక్క పక్కలో ఆ పిల్లవాడిని చక్కగా పడుకోబెట్టాడు. పడుకోబెట్టి అక్కడున్న పాపం తను తీసుకుని వచ్చేశాడు. అయితే ఎప్పుడైతే మళ్ళీ ఈయన తిరిగి వచ్చాడో అక్కడ యశోదాదేవి అక్కడ వచ్చిన విచిత్రం. ఎప్పుడు ఈయన వెళ్ళిపోయాడు, పిల్లని అక్కడ పెట్టంగానే ఈయన వెళ్ళిపోగానే ఇక్కడ పిల్లవాడిక మెల్లిగా కళ్ళు తెచ్చాట, ఏడ్చాట. ఇక్కడ యశోదాదేవి పక్కలో కృష్ణుడు ఏడ్చాట. ఏడ్చిన తర్వాత ఎందుకేస్తారు పిల్లలు కాల కోసం చెప్పని. అప్పుడు కళ్ళు తెచ్చి చూసింది ఆవిడ. ఎవరావిడ? ఏరానంద కన్ని యశోద కదా. ఆవిడ ఎందుకు ఏరానంద కన్ని పుట్టంగానే కళ్ళు తెచ్చి చూడంగానే అల్లారు చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అల్లారు ముద్దుగా ఉన్నాడు. చూసి అలా చూసేసరికి పెద్ద పెద్ద కళ్ళు కృష్ణుడిది. అట్లాంటి ఇంకా పెద్ద పెద్ద కళ్ళు అయినట్టు యశోదకి అబ్బా ఇట్లాంటి పిల్లాన్ని కన్నటువంటి భాగ్యవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా పిల్లవాడే నా పిల్లవాడు, నేనే కనతరిని అనుకుంది ఆవిడ. అయితే వెంటనే పిల్లాడు ఏడ్చాడు. వీడికి పాలు చెప్పాడు యశోదాదేవికి. చక్కగా పాలిచ్చింది. కానీ ఇటువంటి భాగ్యానికి దేవకి దేవి నోచుకోలేదు. కన్న వైభవం మాత్రమే ఆవిడ. అంటే చక్కగా ఈయనకి ఏదైతే ఉందో ఈ యొక్క భగవానుడి యొక్క కాయ రసం ఏదైతే ఉందో దీన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి మహాత్మురాలు మనకు యశోదాదేవి. అయితే దేవకు అనుకుంటుంట ఏమిటోనండి, నన్ను కట్టుకున్నటువంటి ముహూర్త బలం ఏమిటో కానీ ఏ ముహూర్త బలమో ఏమో. పాపం ఆయన వసుదేవుడు చాలా కష్టపడ్డారండి. నేను ఆదివాడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే మా పిల్లలు సరే అసలు ఇప్పుడు నన్ను కట్టుకున్నారు. ఎప్పుడు కట్టుకున్నారో అప్పటి నుంచి కూడా మా కాపురం ఎక్కడుందండి, జైల్లోనే మా కాపురం. పాపం ఏం సుఖించారు మా ఆయన అనుకున్నాడు. కానీ దేవకీదేవి కంటే కూడా యశోదాదేవి చాలా గొప్పది, చాలా ధన్యురాట. ఎందుకంటే మనకు ఒక్క 16 సంవత్సరాల వరకు కూడా భగవానుడి యొక్క అంటే మన కృష్ణుడి యొక్క చాలా లీలారసం ఏదైతే ఉందో దాన్ని అనుభవించింది. స్వామిని శాసించింది, బంధించింది, తిట్టింది, కొట్టింది. నాతో సమానమైన తల్లి ప్రపంచం లేదని చెప్పాను. ఎట్లా శాసిస్తుందో మనకి చక్కగా మన వాళ్ళు చెప్తారు, మన ఆదివాళ్ళు మనకి చెప్తారు. కన్నా కాళేరప్పో అంటే ఏంటి, కృష్ణ నువ్వు వెళ్ళి దూరంలో ఉంటాయిగా వారిని తీసుకుని వెళ్ళు, అడవికి వెళ్ళు, ఇంకా ఇంకే ఆడదు అని చెప్పి అనగానే అలాగేనమ్మా అని చెప్పని స్వామి వెళ్తాట. మెల్లిమెల్లిగా తన చిట్టి అడుగులు వేసుకుంటూ వెళ్తాట అడవికి అని చెప్పని. వెళ్ళిన తర్వాత యశోదాదేవి బాధపడుతున్నా, అయ్యో ఎంత పని చేశాను నేను, కానీ ఎప్పటికైనా పెళ్ళయ్యే పోకేందే దూరంలో వెళ్తూ నా చిట్టి తండ్రిని పోనిచ్చాను, అయ్యో అయ్యో అంటూ బాధపడుతూ స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తారా ఇట్లా పనులు చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. అలా చెయ్యాల పైకెత్తి ఓన్లీ కృష్ణుడు వస్తున్నారేమో చెప్పని. ఆ గోధూళి వేళ మళ్ళీ కృష్ణుడు కనుక మళ్ళీ అమ్మయ్యా ఎంత పని చేస్తాను, ఇక నుంచి పంపించకూడదమ్మా మా చిన్ని తండ్రిని చిన్నారి తండ్రిని ఈ గౌరవం అంటే పంపించలేదంటే అని చెప్పి అనుకుంటుందట. అయితే సమస్త ప్రపంచానికి కూడా శిక్షకుడు, రక్షకుడు, భక్షకుడు అనేటువంటి భగవంతుడిని కట్టేయడానికి, కొట్టడానికి, తర్వాత ఇంకేంటి ప్రేమించడానికి, రక్షించడానికి కూడా కలిగి ఉన్నటువంటిది కదా. ఈ భక్తి ఎవరికి ఉంది చెప్పినంటారు. అలాగే మనకు వసుదేవుడి కంటే కూడా నిజంగా భాగ్యవంతుడు నందుడిని భాగ్యం అంటారు. అప్పుడప్పుడు కూడా ఈయన గుర్తుండేవాడు కదా, నందవ్రజానికి వచ్చి మా చిన్నారి కృష్ణుడు ఎలా ఉన్నాడు అని చూసిపోతుండేవాట. అయితే ఎప్పుడైతే ఈయన వచ్చాడో వచ్చినప్పుడు మనం అంటుంటాం కదండి, ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, చిన్నపిల్లలు మా ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా ముందుగా అడుగుతుంటారు వాళ్ళకి, మీ నాన్న ఎవరో చూపించు, మీ అమ్మ ఎవరో చూపించు అంటే మన పిల్లలు ఏం చేస్తారు పాప మాటలంతగా రావు, అలా వేరే చూపిస్తుంటారు, వీళ్ళే మా నాన్న మా అమ్మ అని చెప్పని. అలాగే మీ నాన్న ఎవరు నాన్న అని చెప్పని అడిగితే వసుదేవుడు వచ్చి రాని మాట అప్పుడు అంటే స్వామిగా నందుడిని చూపిస్తారట. నందుడు చూపించి ఈ భాగ్యం నాకు లేకపోయిందే, ఎందుకు పేరుకు మాత్రమే కన్న తండ్రిని, కానీ నందుడికి ఉండే భాగ్యం కానీ యశోదాకు ఉండేటువంటి భాగ్యం కానీ ఆ దంపతులను నేను పొందలేదే అని చెప్పని అంటున్నాను.
అనుకొని ఏం చేస్తాం, భగవంతుని వేయడాన్ని మళ్ళీ సమర్థన చేస్తారు. అయితే పొరుత్తి మహానాయ పిరందు ఓ రేవిల్ పొరుత్తి మహానాయ వరత్తే వరద నువ్వు చక్కగా వెళ్ళి నీ మానను చక్కగా పెరుగుతూ ఉండగా, అయితే ఓర్వ లేని వాడై అసూయాగ్రస్తుడై ఏం చేశారు, కరిక్కిరా నాగితాం తీంగునైందా కరుత్తాయి పెళ్ళాయి పెట్టు అంటున్నారు. అంటే ఏంటి, ఏమాత్రం నీ పెరుగుదలని ఒత్తుకోలేని వాడై తనంతా తానుగా కీడు పెట్టినటువంటి ఆ కంసుడు యొక్క మనస్సులో దుష్ట భావం ఎడుతుందో అభిప్రాయాన్ని అలక్ష్యంతులు చేసి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, తీంగునినైందా అంటున్నారు. అంటే ఎలాగా అపకారం చేశారు అనకుండా అపకారం తలపెట్టాడు అని చెప్పనంటున్నారు. అంటే ఏమిటి, భగవంతుడు మనల్ని రక్షించడానికి ఆయన కరుణకి ఒక్క వ్యాజ్యం, ఒక చిన్నది ఏమన్నా చిన్నపాది మనం చేస్తే చాలుతారు. కానీ విగ్రహించడానికి మాత్రం గొప్ప గొప్ప మహాపరాధం ఉంటేనే స్వామి ఏం చేస్తున్నట్ట, భగవంతుడు నిగ్రహిస్తారట. అంటే ఏమిటి, ఇప్పుడు నోటితో కొంత మాట అనొచ్చు, నోటి మాటలు ఏమన్నా 10 మాటలు మనం భగవంతుడి గురించి అన్నా తిట్ట ఊరుకుంటారు స్వామి. కానీ మనస్సులో మనం కనుక విషయాన్ని దింపుకొని అసలు భగవంతుడే లేకుండా చేయాలి, భగవత్ భక్తులు లేకుండా చేయాలి అనుకునే భావన కనుక ఎవరికి ఉంటూ అటువంటి వారిని మాత్రం నాశనం చేస్తారు, భగవంతుడు క్షమించారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు, కంసుడు మనస్సులో భగవంతుడే లేకుండా చేయాలి, అసలు కృష్ణుడే లేకుండా చేయాలి అనుకుంటున్నారు. కానీ చెప్పడం మాత్రం ఏంటి, చాలా ప్రీతి నటిస్తారట. అప్పో లేదండి వాళ్ళు కూడా మాకు మేనల్లుడే, మా మేనల్లుళ్ళు అంటే మాకు ప్రేమ ఉండదా అని పైకి చెప్తారట. కానీ చేసేటువంటి క్రియలు ఎలా ఉంటాయి, యాక్షన్స్ ఎలా ఉంటాయి, భగవంతుడు ఉండకూడదు, భగవత్ సంబంధమైనటువంటి ఆ యొక్క భాగవతోత్తములు కూడా ఉండకూడదు, ఎవరు ఉండకూడదు అనేటువంటిది చేసేవన్నీ కూడా భాగవత వ్యతిరేక చర్యలే చేస్తూ ఉంటారు కంసుడు. అంటే ఇదేమనుకున్నారు, దీని లోపల మనసు లోపల ఉండే ఒక అభిప్రాయం ఏదైతుందో ఆ అభిప్రాయాన్ని తలకిందు చేశారు స్వామి. ఏమనుకున్నాడు కంసుడు, ఎలాగైనా సరే ఈ యొక్క కృష్ణుని మనం అడ్డుపెట్టాలి. ఇంతవరకు అనేక మంది రాక్షసుని నేను పంపించాను, అందరినీ కూడా వీడు చంపేస్తున్నాడు, అందరినీ కూడా వధిస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి, మనం పంపించడం కాదు, అసలు ఏముంది ఇందులో కీటుకు మాయ ఏముంది, వాళ్ళే ఇక్కడికి రప్పించాలి, కృష్ణుని ఇక్కడికి రప్పించాలి. రప్పించిన తర్వాత ఏదో ఒక మాయోపాయం చేసి వాళ్ళని చంపాలి అనుకున్నాక ఎలాంటి ప్లాన్ వేశాడంటే, రావడంతో ఆ మధుర వీధులు వచ్చినప్పుడు ఒక సాకల వాళ్ళని కొంచెం అబ్జర్వేషన్ అటు తిరిగి చూడరా అసలు ఏమవుతుందనుకుంది, నువ్వు ఏదన్నా కానీ తేడా వస్తే అక్కడే చంపేయని చెప్పిన ఒక సాకలాడి చెప్పాడు. అక్కడ అయిపోయింది కదా, దాటి ఇంకొంచెం కనుక ముందుకు వచ్చాడా అతని దగ్గర ఒక మంచి ఏనుగు ఉంది. ఎటువంటి ఏనుగు అంటే బాగా మగించినటువంటి ఏనుగు అది, దాని పేరు కువలయాపీడం అని చెప్పని, కువలయాపీడం దాని పేరు. అయితే దానికి చక్కగా ఎంత మేపుతున్నాడు, దానికి పెట్టేది పెట్టకూడదు అన్ని కూడా పెట్టి దాన్ని మేపుతూ దాని తర్వాత దానికి మంచి రోజు కళ్ళు తాగించి దాన్ని మంచి మదించేలాగా పిచ్చికేలాగా ఉండేదో దాన్ని తెచ్చుకున్నట్టు, దాన్ని కట్టెలు వేసి దాని కూడా కాళ్ళతోటి గొలుసులు అని కట్టినట్టు దాన్ని పెంచుతున్నట్ట. దేనికోసం, ఒకవేళ కనుక దాటి కనుక మెల్లిగా లోపల వస్తే ఏదోనండి పాపం ఏనుగు ఏం చేస్తున్నది, శంకరు తెంచుకున్న పిచ్చెక్కున బయటపడింది, పాపం దాని కాళ్ళ కింద పడి పరరాముడు కృష్ణుడు మరణించారు. నేనేం చేయను, ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు ఊరుకోరు కదా, ఏను కనుక దగ్గరికి వెళ్ళగానే తొక్కి చంపేసింది అని నటిద్దాం అనుకున్నట్ట. అక్కడి నుంచి పొరపాటు తప్పించుకుని ఇంకా పైకి వచ్చారా, మా దగ్గర మా అసిస్టెంట్స్ ఉన్నారు, ముష్టికుడు చానూరు అనేవాళ్ళు, ఇద్దరు కూడా రాక్షసులు. వాళ్ళకి బాగా ఎంత మదించి ఉన్నారంటే వాళ్ళు తాగి తిని అన్ని ఉంటే మదించి ఉన్నారు. వాళ్ళ చేత తప్పకుండా పోతారు ఈ బలరామకృష్ణుడు. ఒకవేళ అక్కడ కూడా తప్పించు కనుక నా దగ్గరికి వచ్చారా, నేనే ఉన్నాను సాక్షాత్గా, చిన్న పిల్లలు వీళ్ళెంత చూస్తాను, వీళ్ళ మాయలు ఎంతవరకు ఉన్నాయో నేనే వీళ్ళని సంహరిస్తాను అనుకున్నాక ఈ అభిప్రాయం తిన్నటువంటి కంసుడు ఏంటున్నాడో వాడు ఏం చేశాడు, మనసులో లోపలేమో ఇలాంటి దుష్టభావంతో ఉన్నాడు, పైకి ఏం చేసి అక్రూర మహాశయ ఒకసారి వస్తారా, అయ్యా చెప్పండి ప్రభు. ఏమి లేదండి, మా మేనల్లుడు ఉన్నారే, ఎంతసేపు కూడా ప్రపంచంలో వాళ్ళు ఏమనుకుంటారు, మా మేనల్లుడు అంటే నాకు పడదు అనుకుంటారు. పాప వాళ్ళు కూడా మా మామయ్య ఏదో మంచివాడు కాదు వాళ్ళు అనుకుంటుంటారు. కానీ నాకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలియదా, మీకు చాలా ప్రేమ అన్నది అక్రూరుడు. ఎందుకంటే మనం ఒక పెద్ద యాగం అనుకుంటున్నాం కదా, ధనుర్యాగం అని చెప్పని. ఇంత పెద్ద యాగం చేస్తున్నప్పుడు మన బంధువులందరూ వచ్చారు, ఏదో కాంభోజ ఇక్కడ అందరూ వచ్చారు. వచ్చినప్పుడు మరి అందరు చేరుకుంటున్నారు. మరి అప్పుడు పక్కనే నందవ్రజం, అక్కడి నుంచి మన కృష్ణ బలరాములు మా మేనల్లు లేకపోతే ఎలాగా. కాబట్టి
నేనంటే ఏదో అనుకుంటారు జనం, నాకు చాలా ప్రేమ అండి వాళ్ళంటే. మీరు వెళ్ళి ఒక చిన్న ఉపకారం చేయాలి, వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా ఇలా తీసుకురా మన యాగాన్ని చక్కగా చూస్తారు రమణమని చెప్పండి పంపించాడు. పంపించినప్పుడు ఈయన మనసు గాల్లో తేలిపోతుంది. వెంటనే వెళ్ళిపోయాడు. నిజంగా ఈ ఉప్పు పులుసు కొరకు నా జన్మ నిరర్ధకం, ఈ రోజు నుంచి నా జన్మ సార్థకం అనుకున్నాడు. వెళ్ళి బలరామకృష్ణుని తీసుకొచ్చారు. ఎలా ఉన్నారు పిల్లవాళ్ళు ఇద్దరు కూడాను? చక్కగా మంచి నవనవోన్మేషంగా ఉన్నారు, మంచి అందగాళ్ళు, నిసనిసలాడిపోతున్నారు. వచ్చాక వచ్చి ఎలా ఉన్నారు? రథంలో చక్కగా ప్రయాణం చేసి వచ్చారేమో వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఈ యొక్క ఒళ్ళంతా కూడా కొంచెం దుమ్ము పట్టినట్టుగా ఉంది. పొలవాళ్ళు ఎలా ఉంటారు? చక్కగా తలకు ఒక పాగాలాంటి చుట్టుకున్నాడు, దాంట్లో నెమిలిపించము. తర్వాత ఏమో ఈ వేలు ఏమో దీంట్లో అక్కడ పక్కన ఎక్కడో దీంట్లో నలుగు కాదు పెట్టుకున్నారు. కానీ చక్కగా మధుర వీధుల్లోకి వచ్చాక వస్తున్నప్పుడు ఈ మధుర వీధుల్లో రావటం ఒక ప్లాన్ ఉంది కదా, ఫస్ట్ తాకలు అడిగచ్చారు వీళ్ళకి. ఈ తాకరాలు కలవగానే వీళ్ళు నైనా ఏమిడా బాబు, కొంచెం మాకేమన్నా కొంచెం 2 బట్టలు ఇస్తావా, పాపం ప్రయాణంలో మేము ఇదేసి వచ్చాము, ఏదైనా ఇస్తే మేము కట్టుకుంటామని చెప్పి అన్న కృష్ణుడు బలరాముడు. అనగానే వీడు కంసప్రేత రాక్షసుడు కదా, మీకోసం చూస్తున్నాను, నీకు బట్టలు ఇవ్వడం మిమ్మల్ని చంపేయాలి. ఎవరికి అనుకుంటారు ఈ బట్టలు? ఇలాంటి గొల్ల వాళ్ళకి గొడ్లు కాచుకునే వాళ్ళకి కాదు ఈ బట్టలు, కంసప్రభుకి కంస మహారాజు కన్నా అంట. ఇక వీడు లాభలేదని చెప్పని ఒక్క తలుపు వచ్చాక కృష్ణుడు వాడు పడి మరణించాక వీళ్ళకి రాజ్యోదితమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి అన్నయ్య నీకేం తెలుసు కావాలో తీసుకున్నాడు. తనకు కావాల్సిన తను అన్నగారికి 2 బట్టలు మంచిగా మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత మధుర వీధిలో వెళ్తున్నారు. ఈ వెళుతున్నప్పుడు ఏమవుతుంది? దరికిరాత దీనింద కడుపుతాయి పెళ్ళైతే కంచను వయస్సులు నెరుపెన్న నెరుమాలి అంటే కంచుడి కడుపులో ఒక నిప్పులాగా. ఇక్కడ నిప్పు ఎందుకు వచ్చింది మనకంటే ఈ మధురలో ఎప్పుడైతే మంచి ఈ కృష్ణ బలరాములు చక్కగా అలంకారం చేసుకున్న వెళ్తున్నారో, కృష్ణ బలరాములు వచ్చారు అందవరాజ్యం నుంచి యాగం కోసం వచ్చాక కంసుడు పిలిపించాక అనగానే ఆ మేడల మీద ఉన్నది ఇటుపక్క ఈ పక్క వీధికి ఇటుపక్కన ఆ మేడల మీద ఉండేటువంటి వాళ్ళు ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ మధురా యోషితలు వాళ్ళు, అదే ఆ స్త్రీలు ఇక బయటకు వచ్చి చూడంగా అబ్బా ఎంత అందగారే, ఎంత చక్కగా ఉన్నారు, ముద్దు వెతుకుతున్నారు చిన్నపిల్లలు. ఇటువంటి వాళ్ళు వీళ్ళకి ఏం అపకారం చేస్తాడు ఆ కంసుడు, దుష్టుడు, దుర్మార్గుడు. అయ్యయ్యో రాక ఇక్కడ వచ్చారే, ఈ చిన్నారి పిల్లల మీద వచ్చారు, ఎంత అందంగా ఉన్నారు, ముట్టుకుంటే పాలు కాలిపోయినట్టుగా ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు వర్ణించుకుంటున్నారు. కడుపులో వీళ్ళకి తెలియనటువంటి ఒక మంట, ఒక బాధ అనేది కలిగి బాధ ఒక మంట కింద అయింది. ఏదో మా కడుపులో మంటగా ఉందండి, కడుపులో మంట రిజర్వకాలుగా ఉంటుంది. మనకి ఎవరైనా చూస్తే మనకి ఏడుపు ఉందనుకోండి, అది కూడా కడుపులో మంటే. కానీ ఒక్కొక్కసారి ఏదో తెలియని ఆవేదన మనకు కలుగుతుంది, కడుపులో కూడా అంతగా అనిపిస్తుంది. అలాంటి మంట కింద ఒకటి కంటే ఒక నిప్పు కింద అయిందిట. చూసేస్తారు స్వామి, మీరేం బాధపడతాక చిన్నవి తింటున్నారు, ఈ బాధ నాకు ఎక్కడ చేస్తారో నాకు తెలుసున్నట. ఈ నిప్పు తీసుకొని వాడి కడుపులో వేసాక ఎవరి కడుపులో? కంసుడి కడుపులో వేసినటువంటి వాడు. మెరుపు అంటే నిప్పు, వెలుపెందన్నాడు మారే తెచ్చినటువంటి మా పూర్తిగా పరిపూర్ణంగా ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి స్వామి అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే బయలుదేరి కొంచెం ముందుకు వెళ్ళిన రాక్షసుని ఈ యొక్క చాకలి వాడిని చంపేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక భూమి వచ్చింది, ఒక కుఖ్య అంటే అష్టావక్ర. ఎలా ఉందంటే పైనుంచి కింద వరకు 9 వంకరలతో ఉంది. అది వచ్చింది ఎలా ఉంది? అది వస్తూ దాని పరిమళం వస్తూ ఉంటుంది. ఇక రాదన్నారు. ఏమిటి చూడంగానే చిన్నపిల్లలు చాలా బాగున్నారని చెప్పిన ఆగిపోయిన తర్వాత ఏం కాదు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కంస మహారాజు దగ్గరికి వెళ్తున్నాను. ఏముంది నీ దగ్గర? అది మంచి పరిమళించారు, చందనం ఉంది అని చెప్పినట్ట. చందనం మాకు కాస్త ఇస్తావా, మేము కూడా రాసుకుంటాము అని చెప్పని అడిగారు పిల్లలు కదా. అది నాకు అమ్ము, నేను మీకు ఇవ్వకూడదు, కంసుడికి ఇవ్వాలి. ఏం పర్వాలేదు, కొంచెం ఈ చందనం మాకు కూడా మేము పూసుకుంటాం, కొంచెం వీలే అన్నారు. సరే, భగవంతుడి ప్రభావానికి సాక్షాత్గా మాట దివ్య ప్రభావానికి లొంగిపోయినటువంటి కుబ్జ, సరే తీసుకోండి అని చెప్పినట్ట. నువ్వే దీప మధురేపనం ఇక్కడ కొంత చందనం తీసుకున్నట్ట వండి పోసుకున్నట్ట. అయిపోయిన తర్వాత భగవంతుడిగా మనం ఏం కొంచెం ఇచ్చినప్పటికీ కూడా, ఏ ఉపచారం చేసినప్పటికీ, ఏది సమర్పించినప్పటికీ కూడా స్వామి ముంచుకోడు. ఆయన వెంటనే తగినటువంటి ఫలాన్ని తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది కుచ్చ పగలు చూస్తే రాత్రి కలవచ్చేటువంటి పురుపి అయినప్పుడు ఏం చేశారు స్వామి చూసి ఒక పర్యాన్ని చూసి, ఇదిగో ఇది ఏ విధంగా ఉన్నావా అని చెప్పి అన్నాడు. కాలు మీద ఏం చేశాడు? తన కాలు పెట్టాడు, పాదం మీద పాదం పెట్టాడు. పైన చుబుకం ఉంటుంది కదా కంఠం మీద గడ్డ, అది కొంచెం ఇలా స్టెప్ చేశాడు. పైకి లాగేట, కొంచెం పైకి లాగేట, గడ్డ పైకి లేపేట. లేపంగానే
అంతఃకుడికి అయినటువంటి కుర్చ నవనమైనటువంటి ఒక మోహిని, ఒక చక్కటి సౌందర్యవతి కింద మారిపోయింది సార్. మారిపోయిన తర్వాత ఎప్పుడైతే ఒక మంచి టీనేజ్ గర్ల్ కింద మారిపోయిందో కుర్చ, ఇప్పుడు ఎదురుగుండా కథలో నవమన్మద కాదనేటువంటి స్వామి చూడంగా దీన్ని మనసులో ఉంది, ఒక కోరిక కలిగింది. వెంటనే అడుగుతుంది కృష్ణస్వామిని, ప్రభు మీరు మా దగ్గరకు వచ్చి కొన్ని రాత్రులు మాతో గడపాలి, తర్వాత వెలుగురుగానే అంటుంది. అనగానే స్వామి చెప్పాక, ఇప్పుడు కాదు, ఈ అవతారంలో కాదు, తర్వాత వచ్చే అవతారం లోపల అప్పుడు నేను ఇంటికి వస్తాను, నీ కోరిక మరణిస్తా అని చెప్పి స్వామి వాగ్దానం చేశాక భగవంతుడి మాయ. ఆ తర్వాత భగవంతుడికి ఆ తర్వాత భగవంతుడు ఆయన లాంఛనాలు ఏదైతే ధరిస్తారో శంఖ చక్రాలు కానీ వనమాల కానీ భగవంతుడికి వాటికి అభేదం అనమాట. అయితే ఆ తర్వాతి జన్మలోపల ఈ యొక్క కృష్ణస్వామి ఆయన వనమాలాంశ ఏదైతే దాంతో సందర్భర్యాలు వారి కింద అవతరించడము, తర్వాత ఈ ఎవరైతే ఈ కుత్య ఉందో ఈ యొక్క ఈ కుత్య ఆ తర్వాత జన్మలో దేవదేవి కింద ఆమె జన్మించడము, తర్వాత మనకందరికీ తెలిసిన కథే విప్రనారాయణుడు అంటే మన తొందరప్రియాలు వారు, తర్వాత దేవదేవి కొంతకాలం ఆవుతుండే సమాగమం అనేటువంటిది కలగటం అనేటువంటిది ఇది ఒక విషయం చెప్పని మన పూర్వాచార్యులు చెప్తారు. అయితే సరికరాని ఆగితాం ఏంగుండింత అలుకాయ పెళ్ళాకట్టు కంచన వయత్తెలు నెడుతున్నానైనా నెడుమాలి. ఈ చేతులు వాళ్ళ కడుపులో వేసినటువంటి స్వామి ఏం చెప్పంటున్నారు అంటే, ఇదిగా దాచాడు, ఇక్కడ గీత అనువేపనం చెప్పినప్పుడు కిందనాన్ని స్వీకరించాడు, కుర్చీని అనుగ్రహించాడు. ముందుకు వెళ్ళంగానే ఉదయాపేరుతుంది ఏనుగు వచ్చింది. ఏనుగుని చక్కగా విచిత్ర రీతులతో పిచ్చికనేనుగు మరింత పిచ్చెక్కించి దాని యొక్క ఏదైతే కంఠముడు పీకి దాన్నే చక్కగా వధించాడు కృష్ణ బలరాముడు. అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు చూశాడు కంసుడు. వెంటనే ముష్టికుడు చానూరుడు వీళ్ళిద్దరినీ వెంటనే వీళ్ళ మీదకి వదలగానే బాధను కూడా వధించినటువంటి మన బలరామకృష్ణుడు ఇద్దరు అన్నయ్య చెప్తున్నా కూడా ఇంకా ముందుకు వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళి మధ్య మీదకి వెళ్ళడము, ఆ పైకి ఎక్కి ఆ పైన కూర్చున్నాడు. సింహాసనాధీశుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు కంసుని పట్టుకొచ్చి వాడిని వధించాడు. స్వామి సాగి పడేది వాడి నాకు ప్రాణాలు. అయితే ఎప్పుడైతే కృష్ణుడు బయలుదేరారో ఒక్కొక్క వార్త వాడికి తెలుస్తోంది. కంసుడికి లోపల తెలిసినప్పుడు వారు ఇక్కడ కూడా కూర్చోలేకపోయాట, నిలుచోలేకపోయాట, తాగలేకపోయాట, తినలేకపోయాట, పడుకోలేకపోయాట. ఆసీన సమ్మిషన్ తిష్టం కుంజాన పర్యటన ఇదం చింతయానో భీకేశం అపశ్య తన్మయం జగత్ అంటే సమస్తము కూడా కృష్ణమయంగా వీరు దర్శిస్తున్నట్ట. రామదాస్ గారు అంటారు అంతారామమయం జగమస్తారామమయం. కానీ అక్కడ ఆయనకి భక్తుడు రామమయ్య అంటారు. అయితే భక్తుడికైనా తర్వాత ఎవరైనా భగవంతుడు శత్రువులు ఎవరుంటారో వాళ్ళైనప్పటికీ కూడా విరోధం పోయిన వాళ్ళైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనస వాచ కర్మణ ఎప్పుడైతే భగవంతుని చింతిస్తూ ఉంటారో వాళ్ళు శత్రువు అయినప్పటికీ కూడా వాళ్ళు వైరులైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అనుగ్రహించబడుతూ ఉంటారు అనేటువంటి వగనైన ప్రాణభీతునైన హరిని చింతిస్తే వాళ్ళకి సర్వ ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ వీడికి రోజు దగ్గర పడ్డాయి, కంసుడికి రోజులాంటి గంటలు నిమిషాలు దగ్గర పడ్డాయి. ఎక్కడ చూసినా వీడికి కృష్ణుడే కనిపిస్తున్నాడు. కంసుడు సభలో కూర్చున్నప్పటికీ తర్వాత వచ్చి పడుకున్నప్పటికీ కూడా లేకపోతే కూర్చున్నప్పటికీ ఏదైనా తినాలనుకున్నప్పటికీ నిచ్చినప్పటికీ ఏం చేసినప్పుడు కూడా ఇంట్లో తిరిగేటప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా కృష్ణ ఇదే మొత్తం అంతా కూడా కనిపిస్తోంది. అయితే ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తుందో ఇంకా ఉండబట్టలేకపోతున్నాడు. సభలో వచ్చి కూర్చున్నాడు. కృష్ణుడు బాగానే వచ్చాడు, వచ్చి సంహరించాడు. ఈ దేహం ఏదైతుందో మనకి భగవంతుడి దేహం ఏదైతే ఉందో ఈ దేహమే ఆత్మ అనేటువంటి అహంకారం కనుక మనలో ఉందా మనం కూడా కంసులమే. అయితే ఇది ఎప్పుడు కూడా పరమాత్మ అనేటువంటి పదాన్ని సహించదు ఓర్వతారు. అటువంటి కంసుల అభిప్రాయాన్ని తలకిందులు చేసేసాక భగవానుడు. అయితే మనకు దీంట్లో మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడు ఇంకోటి కలుస్తూ ఉంటారు ఎప్పుడూను. అంటే ఇప్పుడు మనకు కూడా ఏం చేసుకోవాలి, ఎప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి భగవంతుడిని, ఈ సంకల్పమే నెరవేరుగాక అని చెప్పని మనం ఎప్పుడో ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనం తరిస్తాము అని చెప్పని. మనకి దక్షిణ దేశం లోపల ఒక సన్నిధి ఉంది. ఎటువంటి తిరుమల పేరు ఏంటంటే
ఉప్పిలి ఎప్పన్ అని చెప్పని అక్కడ కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి చెప్పి అంటుంటారు. ఉప్పిలి ఎప్పన్ ఆ పెరుమాళ్ళ పేరు అండి. అదేమిటండి పేరు, అదేంటి విచిత్రమైన పేరుగా ఉంది. ఉప్పిలి ఎప్పన్ అంటే ఉప్పు ఇళ్ళే అప్పన్ అంటే ఉప్పు ఆయన పెరుమాళ్ళు వేసుకోవట. అదేమిటి ఇలాంటి కారణం ఉందా అంటే అక్కడ అది ఒకప్పుడు ఒక మహాముని యొక్క ఆశ్రమం. అయితే ఆశ్రమం లోపల ఒక ఋషి, ఆయనకి ఒక కూతురు, చిన్న పిల్ల, ఒక 6-7 ఏళ్ళ పిల్ల. అయితే ఎంతో పెద్ద భక్తి శ్రద్ధలతోటి భగవంతుని అక్కడ ఆరాధించేస్తున్నారు మనవాడు ఈ ఋషివర్యుడు. చెప్పినప్పుడు ఏంటంటే ఒక రోజున ఈ పెరుమాళ్ళు వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చారు. వైష్ణవుడు అనుకోండి పోనీ, ఇక బ్రాహ్మణుడు అనేది ఏమేం కాదు కదా, వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఇంటికి వచ్చిన తర్వాత మర్యాదలు చేశారు ఈయన ఈ మహర్షి. చేసిన తర్వాత ఒక కోరిక కోరారు. అభిప్రాయం ఏం కావాలంటే మీకు ఎందుకు వచ్చారంటే చూసి చిన్ని పిల్లని చూసాక చక్కగా బాగుంది పిల్ల, 6-7 ఏళ్ళ పిల్ల. బాగా అడిగాక ఈ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగారు ఈ వృద్ధుడు. అడగంగానే పచ్చి వెలకాయ గొద్దులో పద్ధతి అయింది ఈ యొక్క మహర్షికి. ఇప్పుడు పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు చూస్తున్నాం 85-90 ఏళ్ళ వృద్ధుడు. మరి పెళ్లి చేయకుండా ఉందామా అంటే ఎక్కడ శపిస్తారు అని చెప్పి భయం. ఏం చేయాలిగా భగవంతుడు అనుకుంటూ ఆలోచించి ఒక చిన్న ఒక మాట అంటారు. ఏం మాట అంటే, అయ్యా చాలా చిన్నపిల్ల, ఈ పిల్లని పెళ్లి చేసుకుని మీరు ఏం సుఖపడతారు? దాందే ఉంది, నాకు పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేయని అడిగాడు. అలా కాదండి, కనీసం పెళ్లి చేసుకున్నామా నీకు అసలు వంట చేసి పెట్టాలా? వంట వార్పు తెలియదు కదా. వంట చేసినప్పుడు కనీసం దాంట్లో కూరలో ఉప్పు వేయాలి, పప్పులో ఎంత ఉప్పు వేయాలి అనేది కనీసం అదన్నా తెలియదు. ఆ మాత్రం అన్నా అనేసరికి ఉన్నట్టు ఆయన కూరలో ఉప్ప, నాకు అదేం అక్కర్లేదు, ఉప్పు లేకపోయినా కూడా తింటాను. సరే ఇంకో మాట ఇస్తున్నాను, పెళ్ళైన తర్వాత అసలు ఏ వంటగంలోనూ కూడా నేను ఉప్పు లేకుండా తింటాను, ఇంకో మాట ఇస్తాను, సరేనా? ఇప్పుడు పెళ్లి చేయండి చెప్పినట్టు చేస్తా నాకు బ్రాహ్మణ వేషం అటువంటి మనం భగవంతుడు. అయితే ఎలా ఉంది? వెంటనే ఇంకేం చేస్తారు, తప్పదనుకున్నాడు. వెంటనే పెళ్లి చేశాట. కన్యాదానం చేసినప్పుడు ఏం చేయాలి? ఈ చేతిని తీసుకువెళ్ళి పిల్లవారి చేతిలో పెట్టారు కదా, అప్పుడు నీళ్ళు వదలాలి కదా. అప్పుడు కొంచెం బాధపడుతున్నాట. సరే చేతులు చూస్తే ఎలా ఉన్నాయి, ముసలి చేతులా లేవుట. కొంచెం పైకి చూశాట. నవమన్నాధాకారుడి కింద అయ్యాక మన భగవానుడు శంఖచక్ర పీతాంబరధారి అయి ఉన్నట్ట. తర్వాత ఈ అమ్మాయి వివాహం చేసే స్వామి లక్షణంగా అలా ఉంది. ఎప్పుడే చూసారో ఆశ్చర్యపోయాట. ఆశ్చర్యపోయే స్వామి పిల్లలు ఏమంటే పడినప్పుడు ఇదంతా నిజం వచ్చి అడిగినప్పుడు ఇతరటువంటి నా పాపాత్మనే అని నేను అనుకున్నా. ఏం పర్వాలేదు మామగారు, నేను మీకు ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకుంటాను. ఇచ్చిన మాట మాటే. ఈ రోజు నుంచి కూడా నాకు చేసే ప్రసాదం ఏదైనా కానీ అందులోపల ఉప్పు మాత్రం లేకుండా నేను చూసుకుంటాను. మాట ఇచ్చిన మాట మాటే అన్నట్ట స్వామి. కాబట్టి ఏమిటి, ఎవరైనా ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రసాదంలో ఉప్పు లేకుండా మనకు ఉండదు. కానీ ఆ క్షేత్రంలో అక్కడ మాత్రం ఏ ప్రసాదంలో కూడా మీకు ఉప్పు అనేటువంటిది వేయరు. ఆ రోజు ఇంకేమొచ్చింది, పెరుమాళ్ళకి పేరు ఉప్పిల్లే అప్పన్, ఉప్పు స్వీకరించినటువంటి స్వామి అని చెప్పిన పేరు వచ్చింది. లవణాభావ కాక పెరుమాళ్ళు అని చెప్పిన అని అంటాను. అయితే ఇది మనకి ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది ఇది అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం ఒక వ్యాపారి అలా దేవాలయం సభ నుంచి వెళ్తున్నట్ట. రాత్రి అయింది, ఎక్కడికి వెళ్ళలేక అక్కడ వాచ్మన్ ఎవరో ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని కొంచెం ఆ దేవాలయపు అడుగు మీద తన వస్త్రాలన్నీ కూడా దించుకొని పడుకున్నాడు. పడుకుంటే ఆశ్చర్యం, ఇక్కడికి ఏమనిపించిందా, మొత్తం అంతా కూడా ఈ పాములు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయి, బుసలు కొడుతున్నటువంటి వీరికి స్పష్టంగా వీరికి దాఖలాలు కనిపించారు. వెంటనే భయకంపితులు అయిపోయాడు. పాము అంటే భయమే కదండి ఎవరికన్నా. వెంటనే ఏమయ్యా ఇలాంటి అన్ని పాములు తిరుగుతున్నాయి, ఇదంతా విచిత్రమైన ప్లేసులా ఉంది, పాము బస్సులు మొత్తం చూస్తా పాములమయంలా ఉంది అని అన్నాక అనగానే అదేం లేదే మాకందరికీ మామూలుగానే ఉంది, అయినా ఒక విషయం చెప్పండి, ఇది ఏం వ్యాపారం అని అడిగాక. అడిగితే నాది ఉప్పు వ్యాపారం అని అన్నాక. ఈ ఉప్పు వస్తారు వాటిని వేసుకెళ్తున్నాను. అయ్యో అదే నీ కోపం వచ్చింది బాబు. వెంటనే ఏం చేయమంటే ముందు బస్తాలు బయట పారే, మా స్వామికి ఉప్పు అనేటువంటిది పడదు, ఉప్పు స్వీకరించదు మా స్వామి, పక్కన పడే అన్నట్ట. అప్పుడు వెంటనే ఉప్పు బస్తాలన్నీ కూడా తీసుకుని బయట పారేసాట. అప్పుడు చాలా సుఖంగా వారికి నిద్ర పట్టిందిట. ఇది ఉప్పు వేపని అంటారు. అంటే మనం ఒకటి తెలిస్తే భగవంతుడు మనసులో ఇంకోటి ఉంటుందిట. కాబట్టి మనకు ఆ యొక్క కంసుడి మనసులో ఒక అభిప్రాయం ఉంటే దాన్ని తలకిందులు చేశాడు భగవానుడు. అంటే ఎట్లా ఉంటుంది కూడా ఈ యొక్క
ఏదైతే వీడి మనసులో అభిప్రాయం ఉంటుందో దాన్ని తలకిందులు చేసి మధులో ఉండే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపులో ఉండే మంట ఏదైతే ఉంటుందో, ఈ నిప్పి ఏదైతే ఉందో వాడి కడుపులో వేసినటువంటి వాడే భగవానుడు. ఎలా ఉంటారు స్వామి? ఆస్తికి వాళ్ళకందరికీ కూడా హృదయ చందనం కింద ఉంటారట, భక్త శత్రువులకు మాత్రం వనబాకుల కింద ఉంటాడు స్వామి. అంటే దీంట్లో కూడా మనకు వీళ్ళు గోపిక చెప్పారు, ఉన్న అరిపెట్టి వందాం నిన్ను కోరి వచ్చాం అంటే నువ్వు పర కాదయ్యా, నువ్వు ఇస్తానంటే సరే అన్నాం మేము, కానీ అసలు మా ప్రయోజనం వేరే ఉంది. నువ్వు ఇస్తాను అదే నీ సంకల్పం కనుకైనట్టు. ఎందుకంటే ఎవరెవరి మనస్సులో ఉండే అభిప్రాయాలను తలకిందులు చేసేటువంటి వాటి నువ్వు. కానీ అలా కాకుండా నిజంగా నీకే ఇవ్వాలి అని అనిపించినట్టయితే నువ్వు తప్పకుండా నేను నిన్ను కోరుకుని వచ్చాము పరానేటుంది కాదయ్యా, నువ్వు ఈ ఔదార్యానికి ఏదైతే ఉందో అది మాకు తెలుసు కాబట్టి నేను కోరుకుందాం మేము వచ్చాం అంటే అటువంటి మా మీద వాత్సల్యం నీకు ఉంది కనుకనే ఎక్కడో వైకుంఠం దాన్ని వదిలి ఇక్కడ ఈ ప్రపంచంలో నందనందనులు మా మధ్యలో అవతరించామయ్యా. అయితే ఈ యొక్క నీకు మా మీద ఉండేటువంటి వాత్సల్యం ఏదైతే ఉందో, ఈ యొక్క వ్యామోహం ఏదైతే ఉందో నిర్మాణే, దానికంటే కూడా నాకు నీ మీద ఉండేటువంటిది చాలా ఎక్కువయ్యా చెప్పడం కోసం చెప్పని మేము వచ్చాము అంటున్నారు. ఉన్న అరిపెట్టి వందో పరై తరుది ఆశలు అంటున్నారు. పర అనేటువంటి వాద్యం ఏదైతే ఉందో అది మాకు కృప చేయాలి, నీ సంకల్పం అయితేనే, నీకు ఇష్టం అయితేనే నువ్వు మాకు ఇవ్వాలి, నేను పుచ్చుకోవాలి అంటున్నారు. అంటే భగవంతుడు మనసులో కంటే ఏదన్నా కనుక సంకల్పించాడు అంటే అది జరిగి తీరుతుంది. అంతే తప్ప ఎవరు కూడా దానికి విఘాతం అనేటువంటిది కల్పించలేరు. భరతుడు ఉన్నాడు, రామచంద్రుని ఏదో విధంగా ప్రార్థన చేసి తప్పకుండా తీసుకువెళ్ళి ఆయన్ని పట్టాభిషిక్తుడిని చేసి ఆయన్ని సేవించుకొని ధరించాలి. తనకు కలిగినటువంటి అపయశం ఏదైతే ఉందో, అపకీర్తి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలనుకున్నాడు భరతుడు. కానీ అక్కడేమైంది, ఎప్పుడైతే తను బయలుదేరాడు స్వామిని ఏదో విధంగా ఒప్పించాలి అని చెప్పి బయలుదేరాడు. తనే వెళ్ళి స్వయంగా ప్రార్థన చేద్దాం తను బయలుదేరాడు, తమ్ముడితో బయలుదేరాడు శత్రుఘ్నులతో. తర్వాత తన మాట వింటానో వినడు అని చెప్పని తన తల్లులు కౌసల్య సుమిత్ర కైకే వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళాడు. పోని వాళ్ళ మాట సరే, తర్వాత మంత్రుల మాట వింటారని చెప్పని అష్టప్రధానులు కదా దశరథ మహారాజుకి వాళ్ళందరూ కూడా 8 మంత్రులు కూడా తీసుకువెళ్ళారు. కాకుండా వశిష్ఠుల వారితో పాటు ఇంకా మహర్షులందరూ వాళ్ళని తీసుకెళ్ళారు, వాళ్ళ మాట వింటారు స్వామి తప్పకుండా తిరిగి వస్తారని చెప్పని వాళ్ళు వీళ్ళు కాకుండా ఈ సైన్యాధ్యక్షులు వెళుతున్నారో వాళ్ళని తీసుకెళ్ళాడు, వాళ్ళ మాట విని స్వామి వెనక్కి వస్తారని చెప్పని. తర్వాత పూర్వ ప్రజలు ఎవరైతే ఉంటారో పౌరులు రామచంద్రుడికి ప్రాణం కంటే నిన్న అటువంటి వాళ్ళందరూ కన్నా ప్రార్థన చేసి స్వామి మళ్ళీ మీరు తిరిగి మాకు అయోధ్యకి రావాలని చెప్పంటే తప్పకుండా తిరిగి వస్తారని చెప్పని వాళ్ళని కూడా పట్టుకెళ్ళారు. ఇంతమందిని తీసుకెళ్ళి స్వయంగా తను పాదాల మీద ప్రార్థన చేసినప్పటికీ కూడా స్వామి సంకల్పం లేదు కదా. కాబట్టి ఆయన నేను రావటం అనేటువంటిది రాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం ఏంటంటే మనకి ప్రాపర్టీ డివిజన్ ఏదైతే ఉందో ఆస్తి పంపకం అనేటువంటిది జరిగిపోయింది అన్నది. ఎప్పుడు జరిగింది? మన నాన్నగారు దశరథ మహారాజు ఉన్నారే, ఆయన జీవించి ఉండగా ఏది ఆస్తి పంపకం చేశాడో కొడుకులు మళ్ళీ తర్వాత కూడా ఆ మాట మీద కట్టుబడి ఉండాలి, మరణించడానికి మునుపు చేసేటువంటి ఆస్తి పంపకమే చెబుతుంది అని కదా ధర్మశాస్త్రం. ఇప్పుడు ఏం చేశారు? 14 ఏళ్ళ వనవాసం అని చెప్పని ఆస్తి ఇసుకు డివైడ్ చేశారు మా నాన్నగారు, నీకేమో రాజ్యాన్ని అనుభవించమని ఆ 14 ఏళ్ళు నీకు ఇచ్చారు. కాబట్టి ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుంటూ ఎవరి ఆస్తి వాళ్ళు దాన్ని మనం చక్కగా దాన్ని అనుభవిస్తూ దాన్ని తండ్రిగారి మాట నెరవేరుతామని చెప్పిన మాట అన్నారు. అందరినీ మీరు ఎవరు చెప్పలేరా అని అడిగాడు భరతుడు. నేను ఎవరు చెప్పలేము అన్నారు. అయితే వెంటనే ఏం చేశాక ఒక గర్భలు తీసుకురా సుమంత్ర అని చెప్పి తెప్పించుకొని వాటి మీద తూర్పు తిరిగి పడుకున్న ప్రాయోపావేశం చేశాట. ప్రాయోపావేశం అంటే ఏమిటి? ఆమరణ నిరాహార దీక్ష అంటే మన డిమాండ్ తీరే వరకు అని చెప్పి ఎవరు చేస్తుంటారు కదండి కొన్ని నిరాహార దీక్ష లాంటివి. అది పిచ్చి నిరాహార దీక్షలు. ఏదన్నా ఒక నిమ్మరసం లేదా బత్తాయి రసం ఇస్తే వాళ్ళు మానేస్తారు. కానీ ఇది అలా కాదుట. స్వామి తప్పకుండా రామని వచ్చే వరకు నేను ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని పడుకున్నాట భరతుడు. అప్పుడు చెప్పాడు, ఎందుకయ్యా నా యొక్క నిబంధించి నన్ను తొలగింపజేస్తావు, తర్వాత నా ప్రతిజ్ఞ అనేది నన్ను ఎందుకు తప్పింపజేస్తావు అని చెప్పి ఒక మాట అంటాడు రాముడు. ఏమిటి చేసిన ప్రతిజ్ఞ? ఇంకేం ప్రతిజ్ఞ ఉంది? అరణ్యంలో ఉండటం 14 ఏళ్ళ వనవాసం మనం అనుకుంటాం, కానీ ముందరే ఈయన ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే అక్కడ దశరథ మహారాజు యాగశాల లోపల యజ్ఞశాల లోపల అక్కడ వాళ్ళు యజ్ఞం చేసి పుస్తకాన్ని యాగం ఇచ్చడానికి ముందరే ఆయన అవతరించాడు స్వామి. ఎట్లా అవతరించాడు ఆయన? ఏకస్మినంతరే
ఏది నందరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర ధరశ్రీమాన్ పీతవాస జగత్పతి అని చెప్పని అక్కడ ఆవిర్భవించినప్పుడు దేవతలు శరణాగతి చేశారు, మనుషులు శరణాగతి చేశారు, ఇంతమందికి కూడా అభయం ఇచ్చారు. శరణాగతి చేసిన వాళ్ళకందరికీ ఒక వాగ్దానం చేశారు. సరే కేవీరామని వారు చెప్పినప్పుడు సరే అలాగే యుద్ధంలో నేను రావణాసుని సంహరిస్తానని వాళ్ళకి వాగ్దానం చేశారు. శరణాగతి మొట్టమొదటి చేసిన వాళ్ళైతే వాళ్ళ మాట నెరవేర్చాలి కదా ప్రభు. కాబట్టి ఇక్కడ భరతుడి మాట ఆయనకుండే కోరికని తీర్చలేదు, సంకల్పం తనది. అందుకే సీతాదేవి వైద్యవస్థానికి తీసుకెళ్ళాడు కూడా. ఎందుకంటే సీతాదేవి అపహరింపబడాలని స్వామికి తెలుసు. ఆ తర్వాత లంకకు వెళ్ళి రావణాసుని ఆ నెతంతో సంహరించాలని చెప్పి తెలుసు. దేవతలు ఉండేటువంటి వాళ్ళ బాధ తీర్చాలని తనకి తెలుసు. అయితే ఇక్కడ ఏమండి శరణాగతి ఫలించిందా అంటే కేవలం సహం మాత్రమే ఫలించింది. పాదుకలిచ్చి పంపించాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు సంకల్పం అయినట్టయితే ఒకవేళ మీ మనస్సులో కనుక నిర్ణయించుకున్నట్టయితే అదిగో ఆ రాజేశ్వరితో మాకు ఇవ్వాల్సింది అన్నారు వీళ్ళు. అభివృద్ధి ఉందాం పరతరుయాగి తిరుతక్క శర్వమం శేవకమం యాంబారి వర్తమం వీరేంద్ర మహిళలు అంటున్నారు. అంటే లక్ష్మీదేవికి తగినటువంటి మీ ఐశ్వర్యము, లక్ష్మి కదా భగవంతుడు, లక్ష్మీదేవికి తగినటువంటి మీ ఐశ్వర్యాన్ని, మీ యొక్క గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేసే ఆ వీర చరితాన్ని చక్కగా మేము పాడి పరవశించాలి. దాని తర్వాత మా శ్రమంతా పోయి ఆనందాన్ని మేము అనుభవించేలాగా నువ్వు చేయాలి అని చెప్పని కోరుకున్నారు వీళ్ళు. అయితే ఈ దీంట్లో కూడా ఈ పాసులు ఏదైతే ఉందో ఈ పాసులు చాలా అద్భుతమైనటువంటి విలక్షణమైన పాసులు. ఈ పాసుల్లో కూడా తిరుక్కన్న మంగై అనేటువంటి మనకు దక్షిణ దేశంలో ఒక దివి దేశం ఉంది. ఆ దివి దేశంలో ఏం చేసేటువంటి భగవాన్ ఎవరైతే ఉంటారో మన తిరుక్కన్నమంగే కాదు తిరుక్కన్నపురం. ఆ తిరుక్కన్నపురంలో కూడా శౌరిరాజ తిరుమల అనేటువంటి విలక్షణ భగవానుడు. అంటే భక్తుల కోసం తను నిరూపించుకున్నాడు ఒకసారి. అంత ప్రశ్న కేశవంతుని ఉంటాయని చెప్పని ఇదిగో తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో అర్చకుడికి కనిపించారు. దాని తర్వాత ఉన్నటువంటి ఎవరో ధర్మకర్త ఉన్నారో ధర్మకర్త ఆయనకి కల్పించారు. తన భక్త పరాధీనత వివరించుకున్నారో ఆ స్వామి ఏం చేసినటువంటి దీక్షత ఏతుందో తిరుక్కన్నపురం శౌర్యాజ పెరుమాళ్ళు. అక్కడ పెరుమాళ్ళను ఉద్దేశించి ఆంజనేయవారు మనకి పాసులు చక్కగా చెప్పారు. చాలా విలక్షణ పాసులను ఈ పాసులు మనకి భగవద్రామానుజమయంలో కూడా చాలా చక్కగా వర్తిస్తుంది ఈ పాసురం. అయితే మరి భగవద్రామానుజ వారికి ఎలా వర్తిస్తుంది అంటే ఒక చిన్న ముక్క ఒకటి చెప్పుకుంటే మనం దాంట్లో కూడా కృష్ణ పరమాత్మకి ఇద్దరు పలులు. అదే మన భగవద్రామానుజులు కూడా ఎలా ఉంటుంది, ఈయనకి జరుగుతారు గాయత్రి తిరు అష్టాక్షరి మహామంత్రం అని చెప్పాలి. కృష్ణ పరమాత్మ రాత్రి అవతరించారు. మరి భగవద్రామానుజుల వారు కూడా ఇదిగో ఈ ప్రపంచంలో ఇరు ధర్మాజ్ఞానం ఇన్వోత్సవాలం అని చెప్పినట్టుగా ఇరు ధర్మాజ్ఞానం అజ్ఞానం అంతా మొత్తం వ్యాప్తి చెందినటువంటి ఈ సంసార మండలంలో భగవద్రామానుజులు అవతరించారట. కృష్ణుడు దాగి పెరిగినట్టుగా ఈ ఆచార్యుడు తన వైభవాన్ని మరుగుపరుచుకునే ఉంటారట. అంటే ఎట్లాగా ఎక్కడో పుట్టారు శ్రీకరంబూరు లోపల యాదవ్ ప్రకాశుడి దగ్గర వారు విద్యను అభ్యాసం చేస్తున్నప్పుడు ఏమీ తెలియని వాడి కింద ఉండి విద్యాభ్యాసం నేర్చుకున్న వాడే భగవద్రామానుజుడు అప్పుడప్పుడు తెలియజేస్తూ. అలాగే ఇక్కడ కృష్ణుడు అంటే మనకు ఈ యొక్క కంసుడికి అసహనం. అయితే భగవద్రామానుజుల వారు అంటే ఆయన యాదవ్ ప్రకాశ్ అవుతున్నారో ఆయనకు అసహనం అంట. అదే ఇక్కడ కృష్ణుడు కంసుడి కడుపులో చెట్టు కింద పెరిగాడు. భగవద్రామానుజుడు మరి వీరెవరు, ఎవరి కడుపులో నిప్పిన పాషండ భావ దహన అని చెప్పంటాం కదా. పాషండ భావ దహనుడు. అలాగే పాషండ సాగర మహాబలభా ముఖాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజమూల దాస అని చెప్పినట్టుగా వీరు పాషండ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా బలబాకిని వంటి వాడు. అలాగే భక్తులు అంటే స్వామికి వ్యామోహం నిర్మాలి అన్నందరూ కృష్ణుడికి. భగవద్రామానుజుడు కూడా శిష్యుడు అంటే అపరితమైన వ్యామోహంట. ఎవరు మనకి శిష్యులు దీంట్లో కూడా అందరూ కూడా ఒక పర్యాయం ఏమైంది దీంట్లో మనకు ఒక మూగవాడు చాలా ఎంతో చక్కగా అది మూగవాడు. అతను అంటే ఎటువంటి వాడు మూగవాడు అంటే అతను కూడా ఇది భగవద్రామానుజుడు తారపద్రాలు ఆశ్రయించాలని ఎంతో కోరిక ఎంతో ప్రయత్నించాడు. కానీ ఏమైందంటే ఎంతో ఉన్నది చక్కగా చదువుపోతున్నప్పటికీ కూడా ఎవరు అంటే ఆ మగవాడు వీరికేమంతా తెలుస్తాడు వీడికే ఒక పక్కన పెట్టేవాళ్ళ. వాడిని చూసి ఎంతో ప్రేమతో ఆదరించి దగ్గరకు తీసుకుని ఏదైనా మూగవాడిని రామాయణ అని చెప్పని మఠంలో తీసుకెళ్ళాక గదులు తీసుకెళ్ళాక తలుపు మూసేశాక. తలుపులు మూసేసరికి కూరతారు వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి మూగవాడిని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు మా రామానుజుల వారు అని ఆ కిటికీలోంచి చూశాక. రంధ్రం ఉంటుంది కదా తలుపు రంధ్రంలోంచి చూశాక చూస్తే
భగవద్రామాజు వారు చూపిస్తున్నట్ట. తమ దివ్యమంగళ విగ్రహాన్ని వారికి చూపిస్తున్నట్టు, వారు తల ఆడిస్తున్నట్ట. తర్వాత దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి పాదపద్మాన్ని చూపించారట. చూపించి జాస్నాథ చేతితో రక్షకము అన్నట్టుగా చెప్పగానే వాళ్ళు ఆనందంతో తలకాయ ఆడిస్తున్నారట. అది చూడంగానే కొరతాడు వారు అనుకున్నారట, ఎందుకండి ఈ శాస్త్రాచార్యం ఇంతకాలం ఆచార్య శుశ్రూష చేశాం, ఎందుకు ప్రయోజనం, ఈ జన్మెందుకు, ఇంత శాస్త్రాచార్య ప్రయోజనం ఏంటి? ఒక మగవారి కింద పుట్టి ఉన్నట్టు చక్కగా ఆచార్య భగత స్వీకారం చేస్తూ ఉండేవాడు కదా. అంటే భగత స్వీకారం అంటే ఆచార్యుడే స్వయంగా శిష్యుని అనుగ్రహించే భాగ్యం అయితే ఉందో దాన్ని పొందే వాళ్ళ ఎందుకు బతుకున్నాడు. అందుకు ఏంటంటే శిష్యుల మీద అంటే మన వీరు కావచ్చు, మన కొరటాడు వారు కావచ్చు, కందారే మొదలైన స్వామి కావచ్చు, భటరవాడు కావచ్చు, పెరుమానాదేశ వాడు కావచ్చు, ఎవరైనా కానీ శిష్యుడు అంటే పరమప్రీతిక శిష్యు వ్యామోహం అంటే భగవద్రామాంజలి వారికి. అటువంటి అదొక విశేషం మనకి. నిన్న నిర్మాణి ఉన్నెన్నోని సేవహం అని చెప్పినవు అంటే ఇక్కడ భక్తులందరూ కూడా కృష్ణ పరమాత్మని కోరుకున్నట్టుగా శిష్యులందరూ కూడా రామానుజుల వారిని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి పాసుల్లో కూడా ఇంకా చాలా ఇంకా వైభవంగా దీంతో రామానుజు వారి చెప్పిన ఉన్నటువంటి విశేషం ఇందులో మనకున్నటువంటి కొద్ది సమయంలో మనం చెప్పినటువంటి ప్రయత్నం చేశాము. ఈ పాసు తిరుకన్నపురంలో ఉండేటువంటి సౌజాతి పెరుమాళ గురించినటువంటి విషయము అయితే అద్భుతమైన పాస ఓరుద్ది మహనాయి పిరందన పాసంలో ఇందులో మనం ప్రధానంగా గ్రహించవలసిన సత్యం ఏమిటంటే భగవంతుడి యొక్క అవతార రహస్యం కనుక, జన్మ రహస్యం కనుక మనం తెలుసుకున్నట్టయితే మన ఎవరికి కూడా మళ్ళీ జన్మ అనేది ఉండదు. మళ్ళీ మనం ఇంకో దేహం అంటే మాతృగర్భవాసం అనేటువంటిది మనకి ఉండదు. ఇంత అద్భుతమైన పాసం అయితే ఉందో దీన్ని ఇప్పుడు చెప్తాం. మీరందరూ కూడా దీన్ని చక్కగా అనుసంధానం చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. மகனாய் பிறந்து ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா இளானாகி அலக்கினாலாகி இங்கு நினைந்த ஆந்தியின் நினைந்த பிழைப்பித்து அறுத்த விழைப்பித்து கஞ்சன் வயத்து நின்ற நெடுமாலே நெருப்பென்ன நின்ற நெடுமாலே அறுத்தித்து வந்தோம் உன்னை அறுத்தித்து வந்தோம் அரை தருதியாகில் தக்க செல்வமும் திருத்தக்க செல்வமும் ஏவகமும் யாம் பாடி சுத்தமும் தேர்ந்து பருத்தமும் தீர்ந்து ஏலோரெம்பாவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய். திவ்யதிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். சோச்சிஷ்டமாலிகா பந்த கந்த பந்துரதிஷ்ணவே விஷ்ணு சித்ததனோஜாயை கோதாயே நித்யமங்கலம். स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिष. गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्नारायण.